మన టీంలో ఈరోజు మనకి జూమ్ ఇవ్వటం అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఇలాంటి లీడర్స్ ఇవ్వటం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే బ్యూటీ ప్రోడక్ట్ గురించి ఎక్కువ మంది లేరు చెప్పడానికి. మన టీంలో నాగలక్ష్మి మేడం ఉండటం చాలా హ్యాపీగా, మన కొండేపి టీంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాము. ఇంకా ఎవరైనా ఇంకా ఒక 2 minutes ఉంది లీడర్స్, న్యూ జాయినర్స్ కి కాల్ చేసి త్వరగా జూమ్ కి కాల్ చేసి జాయిన్ అవ్వమని చెప్పండి, డిలే చేయకుండా. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ నాగలక్ష్మి మేడం. నాగలక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సాయి సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ టు ద జూమ్ మేడం. క్యారీ ఆన్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గ్రూప్ జూమ్ లో ఉన్న ప్రతి లీడర్ కి గుడ్ మార్నింగ్ అండి. ముందుగా నా పేరు నాగలక్ష్మి, మాది వచ్చేసి అమ్మనబ్రోలు. నేను దీంట్లోకి రావడానికి కారణం వేదవాణి మేడం గారు, మా అప్లైనరు. ఎందుకు వచ్చానంటే మా బాబు హెల్త్ తీసుకోవడం కోసం వచ్చాను. నాకైతే ఫస్ట్ అసలు ఇంట్రెస్ట్ లేదు. మా బాబు హెల్త్ క్యూర్ అయింది. తర్వాత చేయాలి అని అనుకున్నా కానీ చేయలేకపోయాను కొన్ని రోజుల పాటు. మళ్ళీ రిటర్న్ ఈ మధ్య నుంచి స్టార్ట్ చేశాను. నేను ఒక జాబ్ చేస్తానండి, బీసీ హాస్టల్లో జాబ్ చేస్తాను. నేను పార్లర్లు పెట్టుకొని 11 years అవుతుంది. నాకు చాలా ఇష్టం బ్యూటీ పార్లర్ అంటే. పార్లర్లు చేసుకుంటా ఉన్న క్రమంలో నాకు వెస్టేజ్ వచ్చింది. తర్వాత మా అప్లైనర్ వేదవాణి మేడం గారు, మా టాప్ అప్లైనర్స్ దినేష్ సారు, సురేష్ సారు, శివకోటి సారు, శ్రీదేవి మేడం గారు మా టాప్ అప్లైనర్స్. మా మెంటర్ ఎంఎస్ఆర్ గారు అండి. నేను యాక్చువల్గా ఎప్పుడో మానేద్దాం అనుకున్నాను, కానీ ఎంఎస్ఆర్ గారి దగ్గర ఉన్న విలువలు, నిజాయితీ అవన్నీ చూసి సరే సక్సెస్ అయినా అవ్వకపోయినా ఇక్కడే ఉండి ఈ ప్రొడక్ట్స్ వాడుకుంటూ ఉందామని నేను ప్లాన్ చేసుకున్నాను. ఆ క్రమంలో డిఎల్సిపి కూడా తీసుకోవడం జరిగింది. తొందరలో డిఎల్సిపి కూడా ఓపెన్ చేస్తాను. ఎందుకంటే కేవలం ఎంఎస్ఆర్ గారు అసోసియేషన్ లో నుంచి పక్కకి వెళ్ళడం ఇష్టం లేకే ఇక్కడ నిలబడిపోయాను నేను. సక్సెస్ అవ్వాలంటే అప్పన్నా ఉండాలి, నొప్పన్నా ఉండాలని ఎంఎస్ఆర్ గారు చాలా సార్లు చెప్పేవాళ్ళు మీటింగ్స్ లో. కానీ నాకు అప్పు లేదు, నొప్పి లేదు. అందువల్ల నేను తొందరగా సక్సెస్ తీసుకోలేకపోయాను. కానీ మాక్సిమం ఇంకా కొంచెం తొందరలోనే నేను సక్సెస్ తీసుకుంటాను. ఇప్పుడే గట్టిగా పోరాటం స్టార్ట్ చేశాను. నా నా టెస్ట్ మోన్ ఇదేనండి. నేనైతే సబ్జెక్టు చెప్తాను. కొంచెం ప్రతి లీడరు పెన్ను పేపర్ తీసుకొని రాయడానికి ట్రై చేయండి. ఎందుకనంటే ఇవి ఏం చెప్తానో ఎవరికి గుర్తుండవు. ఫస్ట్ విన్నప్పుడు అందరికీ గుర్తుంటది. బ్యూటీ ప్రొడక్ట్స్ చాలా మందికి కొత్తగా ఉంటాయి. అగ్రి ప్రొడక్ట్స్, బ్యూటీ ప్రొడక్ట్స్ ఆ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థం అవుతా ఉంటాయి, చాలా కొత్తగా ఉంటాయి. ఇవి కనుక రాసుకోగలిగితే మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు వెంటనే ఆ బుక్ ఓపెన్ చేసి మనం ఒక పర్సన్ కి చెప్పాలి అని అంటే ఆ బుక్ ఎలాగో మన దగ్గరే ఉంటుంది కాబట్టి ఓపెన్ చేసి చెప్పుకోవడానికి ఈజీగా ఉంటది. అయితే ఇప్పుడు నేను తీసుకొచ్చింది సమ్మర్ ప్రోడక్ట్. ఎందుకు సమ్మర్ ప్రొడక్ట్స్ తీసుకొచ్చాను అని అంటే, సమ్మర్ లో చాలా మంది ఇప్పుడు మనం అందరం ఫీల్డ్ కి వెళ్తా ఉంటాం. ట్యాన్ ఎక్కువ అవుతా ఉంటది, సన్ కి ఎక్స్పోజ్ అవుతా ఉంటది, స్కిన్ ట్యాన్ ఎక్కువ అవుతా ఉంటది. దానివల్ల మనం చాలా డల్ అయిపోతాం. డల్ అయిపోయినప్పుడు ఎదుటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అని అంటే మనకి అంత మన మీదే మనకి మంచి ఒపీనియన్ ఉండదు అనమాట. నేను డల్ గా ఉన్నాను, నేను ట్యాన్ పట్టున్నాను, నా ఫేస్ మీద ట్యాన్ పట్టుంది, నేను కొంచెం నల్లగా ఉన్నాను అన్న ఫీలింగ్ ఉంటది మన మనసులో. అందుకని ఎదుటి వ్యక్తికి కాన్ఫిడెంట్ లెవెల్స్ తగ్గుతా ఉంటాయి మనకి. ఎదుటి వ్యక్తికి ఏదైనా చెప్పాలి అని అంటే నేనే ఇలా ఉన్నాను, నేను ఎలా తనకి చెప్పగలుగుతానని కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతాయి. మన ప్రొడక్ట్స్ వాడడం వల్ల ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి ఇదిగో ఇది వాడడం వల్ల నేను ఇలా మారిపోయాను, మీరు కూడా వాడచ్చు అని గట్టిగా మనం చెప్పగలుగుతామండి. ఏమనుకోవద్దు, నాకు కొంచెం కోల్డ్ చేస్తుంది, నా వాయిస్ సరిగ్గా రాకపోయినా ఏమనుకోవద్దు లీడర్స్. మనం జూమ్ అయితే స్టార్ట్ చేసుకుందాం. మామూలుగా సమ్మర్ ప్రొడక్ట్స్ ఏమేమి వాడుకోవాలి అని అంటే డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఒకటి, క్లెన్జర్ టోనర్ ఒకటి, తర్వాత వచ్చేసి డైలీ మాయిశ్చరైజర్ ఒకటి, తర్వాత వచ్చేసి బ్రైట్నింగ్ క్రీమ్ ఒకటి, SPF 50. ఇంకొకటి చెప్తానండి, యూత్ లగ్జర్ ఫేస్ మిస్ట్. ఈ రెండు అవసరం అయితే వాడుకోవచ్చు, అవసరం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇవి ఎవరు వాడాలో కూడా నేను చెప్తాను. అసలు ఇవే ఎందుకు వాడుకోవాలి అని చాలా మందికి డౌట్ వస్తుంది. టూ మచ్ కాస్ట్ ఆఫ్ కదా, అసలు ఇవే ఎందుకు వాడుకోవాలి, మనం ఈ ప్రోడక్ట్ ఎందుకు వాడుకోవాలి అని అంటే, చూడండి బయట ప్రొడక్ట్స్ వాడడం వల్ల మన స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది.
ఇప్పుడు బయట ప్రొడక్ట్స్ ఎక్కువ కెమికల్ ఉంటది. ఆ కెమికల్ ప్రొడక్ట్స్ మనం ఏం చేస్తాం, ఫేస్ మీద వెంటనే పెట్టేస్తాం. పెట్టేసినప్పుడు స్కిన్ లోపలికి అబ్జర్వ్ అయ్యి ఫస్ట్ పొరల్లో నుంచి డ్యామేజ్ స్టార్ట్ చేసి లోపల యాక్చువల్‌గా చూడండి, బయట ప్రొడక్ట్స్‌కి 7 పొరల్ని డ్యామేజ్ చేసేంత కేపబిలిటీ లేదు వాస్తవం చెప్పాలంటే. కానీ అది మనం వాడగా ఫస్ట్ పొరలోకి వెళ్ళి, ఆ పొరలో నుంచి క్రమ పద్ధతిలో అది లోపలికి ఇంక్రీజ్ అయ్యి మన స్కిన్‌ని డ్యామేజ్ చేస్తది. ఎలా చేస్తది? మంగు మచ్చలు, ట్యాన్ పట్టడము, మొటిమలు, ఆ మొటిమల మీద మచ్చలు పడడము, గుంతలు, చిన్న చిన్న గుంతలు, ఓపెన్ హోల్స్ రావడము, స్కిన్ అంతా అన్‌ఈవెన్‌గా ఉండడము. ఇప్పుడు ఉన్న కలర్ కంటే గూడా ఇంకా కలర్ డల్ అయిపోతూ, నిర్జీవంగా ఫస్ట్ వాడినప్పుడు జీవకళలాగా ఉంటది. తర్వాత వాడే కొద్దీ ఫేస్ నిర్జీవంగా ఉండడము. ఇవన్నీ ఒక ఎత్తైతే, ఇవన్నీ మనకు వచ్చినా గాని స్కిన్ డాక్టర్ దగ్గరికెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకుంటే తగ్గిపోయిద్ది. కానీ వీటన్నిటికంటే పెద్ద ప్రాబ్లమ్ ఏంటి అనంటే స్కిన్ క్యాన్సర్ ఒస్తది. స్కిన్ క్యాన్సర్ ఒస్తే ఇంక మనం ఎక్కడ చేయించుకున్నా తగ్గదు. బయట ప్రొడక్ట్స్ ఎక్కువ కెమికలు ఉంటాయి గాబట్టి, పీహెచ్ వాల్యూస్ ఎక్కువుంటాయి గాబట్టి, బయట ప్రొడక్ట్స్ వాడడం వల్ల మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఒస్తాయన్నమాట. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మన వెస్టేజ్‌లో ఉన్న ప్రొడక్ట్స్ క్రమ పద్ధతిలో తగ్గిస్తూ, వాటిని కావాల్సిన మెటీరియల్ అన్ని లోపలికి పంపిస్తూ, విటమిన్స్, మినరల్స్ అన్ని లోపలికి పంపిస్తూ, మనకున్న స్కిన్ ప్రాబ్లమ్స్‌ని చాలా వరకు క్లియర్ చేస్తుందన్నమాట. ఈ ప్రొడక్ట్స్. ఈ ప్రొడక్ట్స్ మనం బయట ప్రొడక్ట్స్‌కి తేడా తెలుసుకున్నాం. ఈ ప్రొడక్ట్స్ ఎందుకు వాడుకోవాలో చెప్పుకున్నాం. ఎలా వాడుకోవాలో గూడా చెప్తా. చూడండి, మనం స్కిన్ మీద ఇప్పుడు మనం ఎండాకాలంలో బయటికెళ్ళిపోతాం. ఏ అంటే చాలా మంది మన లీడర్సే ఏం జేస్తారంటే, చాలా డబ్బులు ఖర్చవుతున్నాయి గదా! ఇప్పుడు మనం ఫీల్డ్‌కి తిరగడానికే చాలా డబ్బులయిపోతున్నాయి. ఇవన్నీ కొనుక్కుంటే ఇంకా డబ్బులయిపోతాయి. ఇవన్నీ ఎక్కడ కొంటాము? ఇప్పుడు బ్రైట్నింగ్ క్రీము 2,500 ఉంటది. ఎస్‌పీఎఫ్ 1200 అట్లా ఉంటది. డీప్ క్లెన్జింగ్ ఆయిల్ 1200 అలా ఉంటది. ఇవన్నీ ఎక్కడ కొంటాంలే అని చాలా మంది టెన్షన్‌తో తీసుకోకుండా వెళ్ళిపోతున్నారు. కానీ చూడండి లీడర్స్, బ్రైట్నింగ్ క్రీము ప్రతిరోజు మనం వాడితే 2 పూట్ల వాడితే రూ. 12 పడుతుంది బ్రైట్నింగ్ క్రీము. నేను యాక్చువల్‌గా మొన్న నాకొక లీడరు కాల్ చేసి, "ఇంత ఇంత కాస్ట్ ఆఫ్ కదా మేడం, నేనెలా వాడగలను? నేను అంత డబ్బులు పెట్టలేను" అని చెప్పింది తను నాకు. చెప్తే నేను కాలిక్యులేషన్ చేశానన్నమాట బ్రైట్నింగ్ క్రీమ్‌ని. బ్రైట్నింగ్ క్రీమ్ కాలిక్యులేషన్ చేస్తే పర్ డే అది వచ్చేసి ఖచ్చితంగా 3 నెలలొస్తది. 3 నెలలు ఎలా వస్తదంటే పించ్ ఆఫ్ వాడితే 3 నెలలొస్తది. వా అలా వాడడం వల్ల పర్ డే రూ. 12 పడుతుంది. మన స్కిన్ కేర్ కోసము కనీసం మనం రూ. 12 కూడా పెట్టుకోలేకపోతే, మనం ఎదుటి వాళ్ళకి ఎలా ఇప్పించగలుగుతాం అనే డౌటు తనకే క్రియేట్ చేశానన్నమాట. క్రియేట్ చేసినాక తను వెంటనే డీఎల్‌సీబీకి వెళ్లి కొనుక్కుంది. డబ్బులు కొనుక్కోవడానికి ఉన్నా లేకున్నా మనం కొనుక్కోవాలి అని అనుకుంటే తీసుకుంటాం. అయితే దీంట్లో ఫస్ట్ క్లెన్జర్ టోనర్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సాయి సార్ క్లియరా? ఎస్ మేడం, క్లియర్, కంటిన్యూ. థాంక్స్. ఫస్ట్ నేను క్లెన్జర్ టోనర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ ఇదే ఎందుకు మనం క్లెన్జర్ టోనర్ ఎందుకు వాడాలి అనంటే, చూడండి, ఎక్కడా గూడా నేనిప్పుడు 10 సంవత్సరాల నుంచి బ్యూటీషియన్ కోర్స్‌లో ఉన్నాను. ఎక్కడా గూడా క్లెన్జరు, టోనరు 2 కలిసి రావు. విత్ విత్ మనకి కావాల్సిన విటమిన్స్ లెవెల్స్‌తో ఎక్కడా కలిసి రాలేదు. నేను ఎంత బ్రాండెడ్ వాడినా కొంచెమైనా దాంట్లో హానికరమైన కెమికల్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఆ సంగతి నాకు తెలుసు. కానీ నాకు రెండో దారి లేదు కాబట్టి నేను అవే వాడుకునేదాన్ని ఒకప్పుడు. కానీ ఇప్పుడు పార్లర్‌లో చాలా ప్రొడక్ట్స్ నేను ఇవే పెట్టాను. ఇవే వాడుకుంటున్నాను. అయితే క్లెన్జర్, టోనర్ మనకసలు ఎందుకు యూజ్ అవుతది? ఫస్ట్ మన ఫేస్ మీద క్లెన్జింగ్ ఎందుకు జరగాలి అనంటే, ఇంతకు ముందు ఉన్న డస్ట్ మన స్కిన్‌లో ఉన్న 4 పొరల్లోకి అబ్జర్వ్ అయ్యి ఉంటది. ఆ 4 పొరల్లోకి బయట ప్రొడక్ట్స్ ఏవైనా మనం స్కిన్ రిపేర్ సిస్టానికి వాడుకోవాలి అనంటే అవి మనకి సెట్ అవ్వవు. ఎందుకంటే 4 పొరల్లోకి వెళ్ళే కేపబిలిటీ బయట ప్రొడక్ట్స్‌కి లేవు. మన క్లెన్జర్ ఏం చేస్తది అనంటే, ఆహ్, మనం ఫేస్ మీద పెట్టి మసాజ్ చేయటం స్టార్ట్ చేయంగాల్నే ముందు మన స్కిన్ మీద ఉన్న హోల్స్‌ని ఓపెన్ చేస్తది. ఓపెన్ చేసి లోపల ఉన్న డస్ట్‌ని
బయటికి లాగేస్తుంది అనమాట. 50% హోల్స్ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అవ్వంగానే లోపల 4 పొరల్లో ఉన్న డస్ట్ క్రమ పద్ధతిలో బయటికి రావడానికి ఎక్కువ సహకరిస్తదనమాట. అలా అని ఒకరోజు మనం క్లెన్జర్ పెట్టేసుకొని మనకి మృత కణాలు పోలేదు అని ఫీల్ అవ్వకూడదు. అది క్రమ పద్ధతిలో చేస్తే మాత్రమే 3 నెలలు ఖచ్చితంగా వాడుకుంటే మాత్రమే మన స్కిన్ తేడా కనిపిస్తది. ఏ ప్రొడక్ట్ అయినా 3 నెలల నుంచి 6 నెలలు కస్టమర్‌కి ఉన్న స్కిన్ ప్రాబ్లమ్‌ని బట్టి 3 నెలల నుంచి 6 నెలలు వాడిస్తే మాత్రమే మన స్కిన్ హెల్తీగా తయారవుతుంది. మనం ఇచ్చినందుకు వాళ్ళు గూడా చాలా హ్యాపీగా ఉంటారనమాట. అలా మనకి క్రమ పద్ధతిలో అంటే ఈరోజు మనం రేపు బయటికెళ్ళాలనుకుంటున్నాం ఫీల్డ్‌కి. అప్పటికప్పుడు వాడితే ఇది రిజల్ట్ ఇవ్వదు. ముందు రోజు నైట్ వాడుకోవాలనమాట. ఇప్పుడు కొంతమంది కస్టమర్‌లు ఏం జేస్తారంటే నైట్ అంతా అప్లికేషన్ జేసుకొని అలా వదిలేస్తారు. ఏ ప్రొడక్ట్ అయినా అంటే వర్తబుల్ అంటే మన స్కిన్‌కి వర్క్ అయ్యే ప్రొడక్ట్ తప్ప క్లీన్ చేసుకోవాలి. క్లీనింగ్ ప్రాసెస్ ఉన్న ప్రొడక్ట్ ఏదైనా సరే అంటే ఫేస్ వాష్ గాని, ఈ క్లెన్జర్, టోనర్ గాని ఇలాంటి ప్రొడక్ట్స్ మన స్కిన్ మీద ఎక్కువ సేపు ఉంచగూడదు. అంటే ఏమంటారు మనం ఎక్కువ తింటే మన బాడీకి ఎలా ప్రాబ్లమ్ అవుతదో, ఈ ప్రొడక్ట్ గూడా ఎక్కువ సేపు మన స్కిన్ మీద ఉండగూడదనమాట. నాకు కొంతమంది లీడర్స్ కాల్ జేసి ఏం జెప్తారంటే క్లెన్జర్, టోనర్ గదా! నేను నైట్ అంతా ఉంచుకుంటానని అంటారు. వాళ్ళకసలు రిజల్టే రాదు. ఎందుకంటే రివర్స్‌లో పనిచేస్తది ఎక్కువ సేపు ఉంచుకోవడం వల్ల. మరి ఏ ప్రాసెస్ దానికదే జరగాలి గాబట్టి, ఈ క్లెన్జర్, టోనర్ మనం ఫేస్ మీద పెట్టుకున్నప్పుడు వెంటనే ఒక 20 మినిట్స్ మసాజ్ చేసుకొని, ఒక 20 సెకండ్స్ అలా వదిలేసుకొని, మనం క్లీన్ జేసుకోవాలి. ఒక 20 నిమిషాలు అలా. తర్వాత క్లీన్ జేసుకోవాలి. క్లీన్ చేసుకుంటే మాత్రమే మనకి దీనివల్ల యూజ్ ఉంటది. ఈ ఈ ప్రొడక్టు చేతులకు వాడొచ్చు, కాళ్ళకి వాడొచ్చు, ఫేస్ మీద వాడొచ్చు, లిప్స్‌కి వాడొచ్చు, నెక్‌కు గూడా వాడొచ్చు. నేను చెప్పే ఏ ప్రొడక్ట్ అయినా సరే నెక్ దగ్గర నుంచి పైకి అప్లికేషన్ జరగాలి. ఎందుకనంటే కొంతమంది ఏం జేస్తారంటే ఫేస్ వరకు అప్లికేషన్ జేసుకొని, క్లీన్ జేసుకొని బయటకొస్తారు. అప్పుడు స్కిన్ ఏమో ఫేస్ స్కిన్ షైన్ అవుతా ఉంటది. నెక్ స్కిన్ డార్క్‌గా ఉంటది. కావాలని కాదు తెలియక. అయితే దీన్ని మనం ఎలా యూజ్ చేయాలి? ఆహ్, చూడండి మనం ఫస్ట్ ఎప్పుడైనా ఏ ప్రొడక్ట్ వాడినా ఫేస్ ఫస్ట్ నీట్‌గా వాష్ చేయాలి. ఎందుకనంటే మన స్కిన్ మీద బయట తిరిగి రాగానే డస్ట్ ఎక్కువగా ఉంటది. డస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ డస్ట్ మీద ఈ క్రీమ్ పెడితే, ఈ క్రీమ్ కంటే ముందు ఆ డస్ట్ లోపలికెళ్తది. ఇంకా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తదనమాట. కాబట్టి ఫేస్ మొత్తం క్లీన్‌గా వాష్ చేసుకొని, ఆ తర్వాత ఈ క్లెన్జర్, టోనర్ తీసుకొని ఫింగర్స్ ఎప్పుడైనా చూడండి మసాజ్ అనేది మన హ్యాండ్ అంటే అరిచేతితో మసాజ్ అనేది జరగకూడదు మన స్కిన్ మీద. ఓన్లీ హ్యాండ్స్‌తో మాత్రమే జరగాలి. ఎందుకు హ్యాండ్స్‌తో మాత్రమే జరగాలి అనంటే, మన ఫేస్ మీద ఉన్న నరాలు, గ్రీన్ కలర్ నరాలు ఎప్పుడు మన హ్యాండ్స్‌కి టచ్ అయ్యి ఉంటాయన్నమాట. అందువల్ల ఈ 2 మిక్స్ అయ్యి మసాజ్ జరగడం వల్ల మనకి రేడియంట్ గ్లో వెంటనే వస్తది. ఓకే. నాకు సంబంధించిన పర్సన్ నన్ను క్లీన్ చేస్తున్నాడు అని మన స్కిన్ అనుకునిద్దనమాట. అది కొంచెం తీసుకొని మన క్లెన్జర్, టోనర్ తీసుకొని ఫస్ట్ నెక్ దగ్గర నుంచి స్టెప్ బై స్టెప్ ఎలా అంటే రౌండ్ సర్కిల్‌లో నెక్ దగ్గర నుంచి నెక్ అంతా మసాజ్ చేసుకొని, అలా పైకొచ్చి గడ్డం దగ్గర నుంచి మసాజ్ అంటే యారో సర్కిల్ అంటే ఇప్పుడు కుడి చేతి వైపు ఒక 3 సార్లు, ఎడమ చేతి వైపు ఒక 3 సార్లు క్లాక్ వైస్, యాంటీ క్లాక్ వైస్ అలా మసాజ్ చేసుకోవాలి. ఈ మసాజ్ కోసం మీరెక్కడ పార్లర్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరొకసారి చేస్తే మీకు అర్థమైపోయిద్ది. అలా మసాజ్ చేసుకుంటూ ఆ హ్యాండ్స్‌ని లీవ్ చేయకుండా ఫేస్ మీద నుంచి మన చెవుల దగ్గరికి టైట్ చేసుకోవాలన్నమాట. నొక్కి పెట్టాలి. ప్రెషర్ పాయింట్. అలా ప్రెషర్ ఇవ్వడం వల్ల ఏంటంటే, మన ఫేస్ మీద ఉన్న స్కిన్‌లో ఉన్న సెల్స్ అన్నీ యాక్టివ్ అవుతాయి. యాక్టివ్ అయ్యి ఇక్కడేదో జరుగుతుంది. మనం గూడా పని చేయాలి అని చెప్పి యాక్టివ్ అయ్యి, మన ఫేస్ మీద ఉన్న హోల్స్ అన్నీ ఓపెన్ చేస్తాయన్నమాట. అలా చేయడం వల్ల మన ప్రొడక్ట్ అనేది క్లెన్జర్ అనేది లోపలికెళ్ళిపోయిద్ది. అలా చెవుల దగ్గరికి రానిచ్చి, కొంచెం ప్రెషర్ ఇచ్చి, తర్వాత చీక్స్ దగ్గర అలాగే రౌండ్ సర్కిల్‌లో అంటే క్లాక్ వైస్, యాంటీ క్లాక్ వైస్ అలాగే 3 టైమ్స్. ఏదైనా సరే 3 టైమ్స్ మసాజ్ జరగాలి. ఎందుకంటే అక్కడ సెల్స్ యాక్టివ్ అవ్వడానికి 3 టైమ్స్ టైం పట్టిద్దనమాట.
అలా 3 టైమ్స్ ఓన్లీ ఫింగర్స్ తో మాత్రమే, అరచేతులు అస్సలు పెట్టద్దు. అలా మసాజ్ చేసుకుంటూ మళ్ళీ చెవుల దగ్గరికే రావాలి. తర్వాత నోస్ పై నుంచి కిందకి మసాజ్ జరగాలి. కింద నుంచి పైకి, పై నుంచి కిందకి, కింద నుంచి పైకి. మన ఉంగరపు వేళ్ళ 2 వేళ్ళతోని, అంటే ఫస్ట్ బొటన వేలు, తర్వాత చూపుడు వేలు, తర్వాత ఉంగరపు వేళ్ళు 2 ఉంటాయి. ఆ 2 వేళ్ళతో మాత్రమే నోస్ మీద కింద నుంచి ఒకసారి, పై నుంచి ఒకసారి, మళ్ళీ కింద నుంచి పైకి వెళ్ళి బొట్టు పెట్టుకునే దగ్గర ప్రెజర్ పాయింట్ పెట్టాలి. ఎందుకు ఇలా చెప్తున్నాను అనంటే, ఇలా చేస్తే మాత్రమే మన స్కిన్ కి అది బాగా క్లెన్జర్ అనేది బాగా అబ్జర్వ్ అవుతుంది. తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని చెప్తున్నాను. మళ్ళీ మేడం ఏంటి ఇన్ని మసాజులు చెప్తుంది అని మాత్రం అనుకోవద్దు. అలా నోస్ కంప్లీట్ అయిపోయినాక కళ్ళ దగ్గరికి రావాలి. కళ్ళ దగ్గరికి యారో అంటే కింద మనకి డార్క్ సర్కిల్స్ ఎక్కువ వస్తాయి. మనం ఫీల్డ్ లో వెళ్తున్నాం కాబట్టి మనకి నిద్ర ఉండదు, టయానికి ఫుడ్ ఉండదు. అది మొత్తం ఎక్కడికి వచ్చింది అంటే మన కళ్ళ కిందకి వచ్చేసిద్ది. కళ్ళ కింద మనం ఏమనుకుంటామంటే ఆ కళ్ళ కింద క్రీమ్ ఉంది, పేరు గుర్తు రావట్లేదు. అది వాడితే మాత్రమే కళ్ళ కింద నలుపు తగ్గిద్దని మనం అనుకుంటున్నాము. అది లేకపోయినా మన క్లెన్జర్ టోనర్ తోనే కళ్ళ కింద నలుపుని తగ్గించుకోవచ్చు. అది ఎలా అంటే, ఈ క్లెన్జర్ టోనర్ ని మన కళ్ళ కింద యారో సర్కిల్లో, ఈ నోస్ దగ్గర నుంచి యారో సర్కిల్లో ఈ చెవులు దగ్గరికి ఇలా 3 సార్లు యారో సర్కిల్లో మసాజ్ చేసుకొని, నుదురు దగ్గరికి కళ్ళ మీద కళ్ళు మూసుకొని రౌండ్ సర్కిల్లో, కంటి రెప్పల మీద రౌండ్ సర్కిల్లో అలా తగలాలి అని గట్టిగా ఒత్తకండి. జస్ట్ జనరల్ గా ప్రాపర్ గా మసాజ్ చేయండి. గట్టిగా ఏమంటారు, గట్టిగా ప్రెజర్ పెట్టద్దు. అలా పెట్టకుండా జనరల్ గా రౌండ్ సర్కిల్, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ కళ్ళ మీద మసాజ్ చేసుకున్నాక నుదురుకి వచ్చేసి అదే రౌండ్ సర్కిల్, అలా రౌండ్ సర్కిల్ చేసుకుంటూ కిందకి ఖచ్చితంగా చెవుల దగ్గర దాకా వచ్చి అక్కడ ప్రెజర్ పాయింట్ 3 టైమ్స్ ఇవ్వాలి. ఇలా అయిపోయినాక ఒక 20 సెకండ్స్ 20 మినిట్స్ ఉంచుకొని తర్వాత క్లీన్ చేసుకుంటే మీకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది క్లెన్జర్ టోనర్ ద్వారా. ఎవరు వాడుండరు ఇలా. ఎందుకు అనంటే చకచక చేతిలో వేసుకొని ఫేస్ మీద మనం ఒక ఫెయిర్ అండ్ లవ్లీ వాడుకున్నట్టు అప్లికేషన్ చేసుకొని ఫేస్ క్లీన్ చేసుకుంటాం. అలాగే చెవులు కూడా అలాగే ఖచ్చితంగా ఈ 2 వేళ్ళు ఉంగరం పెట్టుకునే 2 వేళ్ళు బొటన వేలుతో చెవు దగ్గర కూడా మసాజ్ చేసుకోవాలి. మరి నెక్ ఫేస్ ఒక కలర్ లో ఉంటే మళ్ళీ చెవులు ఇంకొక కలర్ లో ఉంటాయి కదా, అందుకని చెవుల దగ్గర కూడా మసాజ్ చేసుకొని ఒక 20 నిమిషాలు ఉంచుకొని నీట్ గా సోపు పెట్టద్దు, ఫేస్ వాష్ కూడా పెట్టద్దు. నీట్ గా వాష్ చేయండి చాలు. నీట్ గా వాష్ చేయండి. ఇంకా అప్పటికి ఏ క్రీము, బ్రైట్నింగ్ క్రీమ్ కూడా అప్లికేషన్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో ఉన్న రేడియంట్ గ్లో రేపు మార్నింగ్ అర్థమైంది మనకి, అంటే స్కిన్ క్లీన్ గా ఉంటది అనమాట. క్లీన్ గా ఉన్నాక మనం ఏ క్రీమ్ పెట్టినా మన స్కిన్ షైన్ అవుతుంది. టోనర్ వచ్చేసి ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు క్లెన్జర్ గురించి తెలుసుకున్నాం, టోనర్ గురించి కూడా తెలుసుకోవాలి కదా. టోనర్ వచ్చేసి ఏం చేస్తుంది అంటే 2 ఒకే దాంట్లో ఉన్నాయి. మనం మళ్ళీ ప్రత్యేకంగా ఇంకొకసారి టోనర్ పెట్టాల్సిన అవసరం లేదు. మన మసాజ్ లోనే టోనర్ కూడా లోపలికి వెళ్తది. ఒకే టైంలో హోల్స్ ఓపెన్ అవుతది, డెడ్ స్కిన్ బయటకు వస్తుంది, మనలో ఉన్న మృత కణాలు అన్ని చనిపోతాయి, దాంతో పాటు స్కిన్ టైట్ అవుతది. దాంతో పాటు అవన్నీ బయటికి వచ్చి రాగానే మనం ఎప్పుడైతే ఫేస్ వాష్ చేసుకుంటామో లోపల ఉన్న ఇప్పుడు మన ఫేస్ మీద ఏదైతే ఓపెన్ హోల్స్ ఉన్నాయో అవన్నీ క్లోజ్ అయిపోతాయి. అంటే టోనర్ కి అర్థం అయిపోయింది, ఓకే వీళ్ళు ఫేస్ వాష్ చేసేసుకున్నారు, నేను క్లోజ్ చేసేయాలి అని వెంటనే క్లోజ్ చేస్తుంది అనమాట టోనర్. అలా క్లోజ్ చేయడం ఎందుకు అని అంటే, ఓపెన్ హోల్స్ క్లోజ్ అయితే మాత్రమే మనం బయట తిరిగేటప్పుడు డస్ట్, ఈ దుమ్ము ఇలాంటి మృత కణాలు లోపలికి వెళ్ళకుండా క్లియర్ గా ఉంటాయి. ఓకే, ఇదండి క్లెన్జర్ టోనర్ చేసే పని. నాకు చాలా వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్రోడక్ట్ ఇది. ఎందుకనంటే ఎంత ట్యాన్ అయినా ఒక 3 days వాడగానే చాలా వరకు రిలీఫ్ వస్తుంది. నేను చూడండి కలర్ వస్తారని నేను చెప్పను, కలరు వస్తారు అని నేను అసలు ఎవరికి చెప్పను, ఎందుకంటే అది అబద్ధము. కలర్ రారు. కాకపోతే మనకి ఎండ తగలకుండా ఏదైతే మన బాడీ ఉంటుందో
ఆ కలర్ కి వచ్చే అవకాశం క్రమ పద్ధతిలో వాడడం వల్ల ఉంటుంది. దాంతో పాటు స్కిన్ షైన్ అవుతది. రేడియంట్ గా ఉంటది. హెల్తీగా ఉంటది. ఈ ప్రొడక్ట్స్ వాడడం వల్ల ఎవరు కలర్ రారు. కలర్ వస్తారని ఎవరికీ చెప్పొద్దు. ఎందుకంటే మనకి లేని కలర్ ఎక్కడి నుంచి వస్తారు? రారు. మన స్కిన్ బాడీలో ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ ని ఫేర్ చేస్తది ఫేస్ మీద ఈ ప్రొడక్ట్స్. ఆనంద్ సార్ మీకోసం ఫేషియల్ స్పాట్స్ కూడా పెట్టేశారు. ఫేషియల్ స్టెప్స్ కూడా పెట్టారు. చాలా థ్యాంక్ యూ ఆనంద్ సార్. తర్వాత నెక్స్ట్ ఇంకా మనం ఇంకా పడుకుంటాం. ఇది వాడినాక నిద్రపోతాం. నిద్రపోయి ఇక మార్నింగ్ మనం ఫీల్డ్‌కి వెళ్ళాలి. ఫీల్డ్‌కి వెళ్ళాలంటే ఏం చేయాలి? మనం రెడీ అవ్వాలి. రెడీ అవ్వాలి అని అంటే మనం ఫస్ట్ వాడుకోవాల్సిన ప్రోడక్ట్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్. చూడండి ఇది కూడా ఒక క్రమ పద్ధతిలో మాత్రమే వాడితేనే ఇది కూడా వర్తబుల్ అవుతది. మనం ఏదో చేతి మీద వేసుకొని 2 చేతుల్లో సబ్బు రుద్దుకున్నట్టు రుద్దేసుకొని చకచక ఫేస్ మీద పెట్టేసుకొని స్పీడ్ గా రుద్దేసుకుంటే ఇది పనిచేయదు. ఎందుకు చాలా మందికి బెస్ట్ రిజల్ట్ రావట్లేదు, డీప్ క్లెన్జింగ్ ఆయిల్ వాడితే ఈ ప్రోడక్ట్ పనిచేయట్లేదు అని ఎందుకు కంప్లైంట్స్ వస్తున్నాయి అంటే మనం కస్టమర్ కి ఎలా వాడుకోవాలో చెప్పట్లేదు. చెప్పనంతసేపు ఏ ప్రోడక్ట్ అమృతం ఇచ్చినా సరే అది పనిచేయదు. ఎలా దీన్ని యూజ్ చేసుకోవాలి, ఈ పర్పస్ ఏంటి అని ఎదుటి వ్యక్తికి తెలియకుండా మనం అమృతం ఇచ్చినా గానీ ఆ ప్రోడక్ట్ పనిచేయదు. చూడండి లీడర్స్, అసలు దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ ఈ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఏ సమస్యల్ని తగ్గిస్తుంది? ఈ ప్రోడక్ట్ వాడిన విత్ ఇన్ 6 డేస్ కానీ 7 డేస్ కానీ అంటే ఒక 1 వీక్ లోపల ఈ ప్రొడక్ట్ రిజల్ట్ అనేది కనపడుతుంది. ఫస్ట్ కనిపించేది ఏంటి అని అంటే ట్యాన్ తగ్గుతుంది. తర్వాత కనిపించేది ఏంటి? మొటిమల వల్ల మచ్చలు, తర్వాత రెడ్ పింపుల్స్ వస్తాయి కొంతమందికి. ఆ రెడ్ పింపుల్స్, మంగు మచ్చ, స్కిన్ అన్ఈవెన్ గా ఉండడం, తర్వాత వచ్చేసి ఓపెన్ హోల్స్ ఉండడము, నోస్ దగ్గర జిడ్డుగా ఉండడము, ఆయిల్ ఎక్కువ రిలీజ్ అవ్వడము, స్కిన్ ట్యాన్ ఎక్కువ పట్టడము, స్కిన్ లో గ్లో లేకపోవడము, ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. ఇలాంటివన్నిటికీ సొల్యూషన్ ఏంటి అని అంటే డీప్ క్లెన్జింగ్ ఆయిల్. మనకి ఎప్పుడైనా సరే క్లీనింగ్ అనేది ఉంటేనే ఏ ప్రోడక్ట్ అయినా వాడిన వెంటనే రిజల్ట్ త్వరగా వస్తుందంటే దాంట్లో ఉన్న సెల్స్ బాగా వర్క్ అయితే మాత్రమే మనం ఏ ప్రోడక్ట్ వాడినా మనకి రిజల్ట్ వస్తది. కాబట్టి వెంటనే వచ్చే రిజల్ట్ అని అంత సామాన్యంగా నిలబడదు. క్రమ పద్ధతిలో వచ్చే రిజల్ట్ మాత్రమే బాగా పనిచేస్తుందన్నమాట. ఈ ప్రాసెస్ ఏంటి అని అంటే చూడండి, ఇది స్కిన్ థెరపీ లాంటిది. స్కిన్ థెరపీ అంటే చాలా మందికి ఐడియా ఉండదు. థెరపీ అంటే అబ్జర్వేషన్. నేను చెప్పే ఏ ప్రోడక్ట్ అయినా స్కిన్ థెరపీకి సంబంధించిన ప్రోడక్ట్. ఇప్పుడు మనం హాస్పిటల్‌కి వెళ్తాం. మనకి ఏదన్నా స్కిన్ ఇష్యూ వచ్చింది, హెల్త్ ఇష్యూ. మనం డాక్టర్ గారు ఏం చేస్తారు? అబ్జర్వేషన్. నెల రోజుల నుంచి 2 నెలల వరకు 15 రోజులకు ఒకసారి రండి. మీకు అబ్జర్వేషన్ లో పెట్టాలి మిమ్మల్ని అని చెప్పి మనకి డాక్టర్ గారు చెప్తారు. అలాగే మన ప్రోడక్ట్ ఏం చేస్తది అంటే డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అబ్జర్వేషన్ తీసుకున్నది అనమాట. అంటే స్కిన్ థెరపీ ప్రాసెస్ ని మనకి స్టార్ట్ చేస్తది ఈ డీప్ క్లెన్జింగ్ ఆయిల్. స్కిన్ థెరపీ ప్రాసెస్ అసలు ఎందుకు అవసరం అంటే మీకు కనిపించే ప్రాబ్లమ్స్ అన్ని స్కిన్ పైన ఉన్నవి కాదు. స్కిన్ లోపల నుంచి ఎప్పటి నుంచో మనకి చెట్లులాగా పెరుగుతూ బయటకు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నమాట. మరి థెరపీ సిస్టమ్ ఉంటేనే కదా లోపల స్కిన్ ప్రాబ్లం తగ్గేది. దానికోసం అని ఈ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ యొక్క ప్రత్యేకత థెరపీ సిస్టాన్ని ఇస్తదన్నమాట. క్రమ పద్ధతిలో వాడితే థెరపీ సిస్టాన్ని ఇచ్చి మన స్కిన్ లోపల ఉన్న ప్రాబ్లమ్స్ మొత్తము బయటికి పోగొడుతుంది. అలాగే క్లెన్జర్ టోనరు ఇస్తది కదా మేడం అని మీరు అనుకోవచ్చు. క్లెన్జర్ టోనర్ ఇస్తది. సారీ లీడర్స్, కొంచెం కోల్డ్ చేయడం వల్ల అప్పుడప్పుడు కొంచెం మిస్టేక్ వస్తుంది. క్లెన్జర్ టోనర్ వస్తది. వచ్చినా గానీ అది మాత్రము 4 పొరల లోపల 7 పొరల లోపలికి వెళ్ళలేదు. మన స్కిన్ లో 7 పొరలు ఉంటది. అది ఏం పని చేస్తుంది అంటే క్రమ పద్ధతిలో లోపలికి వెళ్తుంది. ఒక్కసారి 7 పొరల్లోకి వెళ్ళలేదు.
వెళ్ళలేదు కాబట్టి అది టైం పడుతుంది, ట్యాన్ వరకు రిమూవ్ చేస్తుంది. ఇదేం చేస్తుంది, ఇది ఫస్ట్ వెళ్ళడమే 4-5 పొరల్లోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యి మన స్కిన్ మీద ఉన్న డస్ట్ స్కిన్, ట్యాన్, అన్ఈవెన్ స్కిన్, ఆయిల్ ఇంక్రీజ్ అవ్వడం, మనకి స్కిన్ మీద చాలా మందికి ఆయిల్ రిలీజ్ అవుతా ఉంటది. ఆయిల్ ని కంట్రోల్ చేయటము, పింపుల్స్ ని అక్కడికక్కడే తుంచివేయడము, ఇలాంటి సొల్యూషన్ అన్ని మనకి ఇస్తుంది అనమాట ఈ డీప్ క్లెన్సింగ్ ఆయిల్. ఏ ప్రాబ్లమ్స్ కైనా బాగా బాగా వర్క్ చేసే ప్రోడక్ట్ ఏది అని అంటే నేనైతే ఇదే అని చెప్తా. ఎలాంటి ప్రాబ్లమ్స్ కైనా స్కిన్ కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ కైనా బాగా వర్క్ అవుతుంది. ఆయిల్ కంట్రోల్ చేస్తుంది, క్లోజ్ గా ఉన్న పోర్స్ ని, నల్ల మచ్చల్ని, ఎర్ర మొటిమల్ని, మంగు మచ్చల్ని, అడ్వాన్స్ స్కిన్ ఫార్ములా 9 లో ఉన్న ఈ స్కిన్ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ ఖచ్చితంగా బాగా వర్క్ అవుతుంది అనమాట. అయితే దీన్ని మనం ఎలా వాడుకోవాలి, దీన్ని ఎలా వాడుకోవాలి అని అంటే సేమ్ ఫింగర్స్ మీద కొంచెం. అయితే ఇది వచ్చేది మాత్రం ఖచ్చితంగా 20 రోజులు మాత్రమే వస్తది. ఇంకా కొంచెం జాగ్రత్తగా వాడుకునే వాళ్ళకి మాత్రమే 1 నెల రోజులు వస్తది. ఎందుకంటే 2 పూట్ల ఖచ్చితంగా ఇది మన ఫేస్ మీద అప్లికేషన్ జరగాలి. కానీ ఇది చేసే మిరాకిల్ మాత్రం ఏ ప్రోడక్ట్ చేయదు. ఇది ఇది పెట్టి వాష్ చేస్తే మాత్రమే ప్రతి ప్రోడక్ట్ మన స్కిన్ మీద వర్క్ అవుతుంది. ఎందుకు నేను ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే అందరు లీడర్సే ఉన్నారు కాబట్టి ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను. కొత్త వాళ్ళు, ఐ హోప్ కొత్త వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నాను. ఆనంద్ సార్ టీం అంటేనే అంత పాత వాళ్ళే ఎక్కువగా ఉంటారు. వాళ్ళని బాగా మైండ్ లో బాగా సారు చాలా బాగా అర్థమయ్యేలా చెప్తారు కాబట్టి ఈ రోజు చేరిన లీడర్ తో సహా పాత వాళ్ళే అనిపిస్తుంది నాకు. అందుకని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. చూడండి, ఇది ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి ఒక్కళ్ళు వాడాల్సిన ప్రోడక్ట్ ఇది. క్లెన్సర్ టోనర్ వాడకపోయినా పర్లేదు, ఫేస్ మిస్ట్ వాడకపోయినా పర్లేదు, ఇంకొక ప్రోడక్ట్ వాడకపోయినా పర్లేదు, కానీ స్కిన్ ఫార్ములా 9 లో డీప్ క్లెన్సింగ్ ఆయిల్ ఒకటి, SPF 50 ఒకటి ఖచ్చితంగా ఎవరైనా సరే వాడాల్సిందే. 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క పర్సన్ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ వాడాలి, వాడచ్చు, మస్ట్ అండ్ షుడ్. అయితే ఇది ఎలా వాడుకోవాలి, సేమ్ ఫింగర్స్ మీద కొంచెం తీసుకొని ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోండి. ఎందుకు అని అంటే తడి ఉండాలి ఫేస్ మీద తడి లేకపోతే ఇది పెట్టగానే వెట్ అయిపోయింది. వెట్ అయిపోతే మీరు పెట్టిన చాటే ఈ క్రీమ్ అబ్జర్వ్ అయిపోయింది, పక్కకి రాదనమాట. మనం జరిపినా జరగదు. లిక్విడ్ బేస్ అయినా కానీ మనం జరిపినా జరగదు, ఎందుకంటే స్కిన్ లోకి అబ్జర్వ్ అయిపోయింది. ఈ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ గుణమే స్కిన్ లోకి అబ్జర్వ్ అయిపోయి లోపల నుంచి ప్రాబ్లమ్స్ క్లియర్ చేయటం. కాబట్టి ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోండి. ఒక బౌల్లో వాటర్ పక్కన పెట్టుకోండి. స్థిరంగా ప్రశాంతంగా కూర్చోండి, ఒక చైర్ వేసుకొని. ప్రశాంతంగా అంటే మేడం 1 గంట కూర్చుంటే మేము ఫీల్డ్కి వెళ్ళాలి అని అనుకోవద్దు, అంత టైం అవసరం లేదు. ఒక 15 నుంచి 25 సెకండ్స్ చాలు. కూర్చోండి, బౌల్లో వాటర్ పెట్టుకోండి. షింక్ దగ్గర మనం ఎంతసేపు ఫేస్ వాష్ చేసుకోలేము. మనం ఎంతసేపు క్లీన్ చేసినా కానీ మనకి ఏమనిపించింది అంటే అయిపోయింది అనిపించింది వెంటనే. అలా వద్దు, చక్కగా చైర్ వేసుకొని కూర్చొని ఒక బౌల్లో వాటర్ పెట్టేసుకొని డీప్ క్లెన్జింగ్ ఆయిల్ తీసుకొని వేళ్ళ ఫింగర్స్ మీద వేసుకొని నెక్ దగ్గర నుంచి రౌండ్ సర్కిల్ స్టార్ట్ చేసినాక, రౌండ్ సర్కిల్ అయిపోయినాక ఏమంటారు, ట్యాప్ చేయండి నెక్కుని. ఎందుకు ట్యాప్ చేయాలి అని అంటే నెక్ టైట్ అవ్వాలి. చాలా మందికి లూజ్ గా ఉంటది నెక్. ఎలా ట్యాప్ చేయాలి అని అంటే కరెక్ట్ గా మన నెక్ కింద ఎముకలు ఉంటాయి కదా, నెక్ కింద బోన్స్, 2 పక్కల బోన్స్ ఉంటాయి కదా, ఆ బోన్స్ దగ్గర నుంచి పైకి నెట్టండి స్కిన్ ని కొట్టినట్టు. ట్యాప్ చేయండి కొట్టినట్టు. అలా నెక్ మొత్తం ట్యాప్ చేసినాక ఫేస్ మీదకి అక్కడ ఒక 2-3 సెకండ్స్ మసాజ్ చేసుకోండి. ఫేస్ మొత్తం ఫస్ట్ అప్లికేషన్ చేయండి డీప్ క్లెన్జింగ్ ఆయిల్. డాట్స్ పెట్టుకొని ఫేస్ మొత్తం అప్లికేషన్ చేసినాక వాటర్ తీసుకొని ఫస్ట్ క్లీన్ అంటే రౌండ్ సర్కిల్ లో ఒక 3 టైమ్స్ మసాజ్ చేసుకొని తర్వాత పైకి అప్వర్డ్ డైరెక్షన్ లో ట్యాప్ చేయండి. గట్టిగానే ట్యాప్ చేయండి, స్కిన్ కి కొంచెం తగలాలి, స్పర్శ రావాలి. స్పర్శ వస్తే మాత్రమే ఆ సెల్స్ అనేది యాక్టివ్ అవుతాయి. తర్వాత ఫేస్ మీదకి రండి. అలాగే ఏమంటారు, గడ్డం దగ్గర నుంచి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ 3 టైమ్స్ మసాజ్ చేయండి. తర్వాత చీక్స్ దగ్గరకు రండి, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. ఏ మసాజ్ అయినా సరే ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా చెవుల దగ్గరికి ఎండ్ అవ్వాలి ప్రెజర్ పాయింట్ తో. అలా ఎండ్ చేసినాక నోస్ దగ్గర నుంచి నుదురు దగ్గర స్టాప్ అవ్వండి. తర్వాత కళ్ళ దగ్గర నుంచి ఆరో మార్కుల్లో చెవుల దగ్గరకు వచ్చినాక సేమ్ ప్రాసెస్, కళ్ళు మూసుకొని వాటర్ డిప్ చేయండి. అప్పుడప్పుడు వాటర్ డిప్ చేస్తే మాత్రమే ఆ క్లెన్జింగ్ అనేది
డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. లేదంటే స్కిన్ లో వెళ్ళిపోతా ఉంటది. అలా రిలీజ్ చేసుకొని రౌండ్ సర్కిల్ లో చూడండి. నొరగ రాదు. నొరగ రాలేదని మళ్ళీ వేళ్ళ మీద పోసేసుకొని స్క్రబ్ చేయొద్దు. ఎందుకు అనంటే ఎక్కువ పట్టేస్తది ఇది. కాబట్టి నురగ రాదు కాబట్టి ఎలాంటి టెన్షన్ లేకుండా మసాజ్ చేసుకోండి. అలాగే నుదురు మసాజ్ చేసుకున్నాక ట్యాప్ చేయండి. ఫింగర్స్ తో ఖచ్చితంగా మనకి అడ్డం దగ్గర నుంచి కళ్ళ దాకా ట్యాప్ చేసుకోండి. ఇలా ఇలా 2 వైపులా అలా ట్యాప్ చేసుకున్నాక ఒక అంతే ఒక 15 నుంచి 25 సెకండ్స్ ట్యాప్ చేసుకున్నాక నీట్ గా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్నాక గరుకు టవల్స్ వాడద్దు. మొద్దు టవల్స్, గరుకు టవల్స్ వాడద్దు. దాంతో పాటు ఏమంటారు, మనం బాడీని ఎలా అయితే టవల్ పెట్టి తుడుస్తామో అలా గట్టి గట్టిగా తుడవద్దు. జస్ట్ ట్యాప్ చేయండి. జస్ట్ ఇలా టవల్ ని ఆనిచ్చి ట్యాప్ చేసుకోవాలి. ఎందుకు ఇంత క్లారిటీగా చెప్తున్నాను అంటే మన స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేదే మనం చేసే విధానాన్ని బట్టి. అది ఎవరికి తెలియదు. తెలియకుండా చకచక పిల్లలకి కూడా టవల్ పెట్టి ఏమంటారు పామేస్తా ఉంటారు. అట్లా తుడవద్దు. జస్ట్ ఇలా అద్దండి. మనం కర్చీఫ్ తో టిష్యూతో అద్దుకుంటాం కదా, అలా అద్దితే ప్రొడక్ట్ అనేది బాగా పనిచేస్తుంది. సెల్స్ అనేది బాగా యాక్టివ్ అవుతాయి అన్నమాట. మనం కిందకి పైకి టవల్ పెట్టి తుడవడం వల్ల ఆ సెల్స్ రియాక్టివ్ అవుతాయి. రియాక్టివ్ అయ్యి స్కిన్ ని లూజ్ చేస్తాయి అన్నమాట. అందుకే చూడండి, తక్కువ ఏజ్ లో కూడా ఎక్కువ ఏజ్ లాగా చాలా మంది కనిపిస్తా ఉంటారు. అది వంశ పారంపర్యం ఒకటైతే, మనం చేసే ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇంకొకటి. చాలా ఎక్కువ మంది అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. తక్కువ ఏజ్ లో కూడా ఎక్కువ ఏజ్ లాగా కనపడతా ఉంటారు అనమాట. డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఇలా వాడితే 3 నెలలు ఖచ్చితంగా వాడితే దీని రిజల్ట్ మీకు ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి డౌట్, ఇది వాడి ఆపేసినాక మళ్ళీ నార్మల్ కి వస్తామేమో మనం అని చాలా మందికి డౌట్ ఉంటది. అంత సామాన్యంగా అయితే రారు. ఎందుకంటే దీనికి మనం స్కిన్ థెరపీ ఇచ్చున్నాం ఆల్రెడీ. ఈ స్కిన్ థెరపీ లోపల నుంచి మళ్ళీ మిస్ అవ్వాలి అని అంటే మళ్ళీ కొంత టైం పడుతుంది. అప్పటి వరకు మన స్కిన్ చాలా బాగుంటది. టైం పడుతుంది అని అంటే అంటే నల్లగా వస్తారని కాదు, పాడైపోతది అని కాదు. మన స్కిన్ సన్ కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటది. అలాంటప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి. మనం ప్రాపర్ గా ఫుడ్ తినకుండా బయటకు వెళ్ళిపోతాం, కళ్ళు తిరుగుతాయి కదా. ఏ రోజు ఫుడ్ ఆ రోజు తింటేనే మాత్రమే మనకి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే మన స్కిన్ కూడా ఎనర్జీ లెవెల్స్ పెరగాలి అని అంటే ఏ రోజు బూస్టర్ ఆ రోజు ఇవ్వాల్సిందే. నేను చెప్పే ఈ ప్రొడక్ట్స్ మొత్తం స్కిన్ బూస్టర్ లాంటిది అనమాట. సాయి సార్, నా పాటి నేను చెప్పుకొని పోతున్నాను, అర్థమవుతుందా? క్లియర్ మేడం, కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సార్. ఓకేగా, ఇబ్బంది ఏం లేదుగా? ఓకే మేడం, నో ప్రాబ్లం. బాగా క్లియర్ గా థ్యాంక్ యూ సార్. చెప్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. తర్వాత వచ్చేసి దీన్ని వాడడం వల్ల ఏజ్ తక్కువలాగా కనిపిస్తుంది. పింపుల్స్ స్పాట్స్ తగ్గుతాయి. మంగు మచ్చలు స్పాట్స్ ఉంటాయి కదా, మంగు మచ్చలు ఎక్కువగా ఉంటాయి. అధికంగా ఎండలో తిరిగే వాళ్ళకి అధికంగా వస్తాయి. అధికంగా వచ్చిన వాళ్ళని కంట్రోల్ చేస్తుంది. తర్వాత యూవి కిరణాలు డైరెక్ట్ గా మన స్కిన్ మీద లోపలికి వెళ్ళిపోకుండా స్కిన్ లేయర్ లోపల ఒక పొరలాగా పరుచుకుంటది అనమాట. అలా పరుచుకొని స్కిన్ లేయర్స్ లోపలికి వెళ్ళకుండా ఎండ బారిన పడకుండా ఈ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అనేది కాపాడుతుంది. దీంట్లో కోకో ఆయిల్ ఒకటి, బటర్ మిల్క్ ఒకటి, మన కుంకుమ పువ్వు, ఇలాంటి ప్రోడక్ట్స్ కలపడం వల్ల మన స్కిన్ ఎప్పుడు రేడియంట్ గా గ్లోగా ఉంటది. ట్యాన్ ఎక్కువగా పట్టకుండా ఉంటది అనమాట. ఇది డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అండి. తర్వాత వచ్చేసి స్కిన్ ఫార్ములా బ్రైట్నింగ్ క్రీమ్. ఎందుకు స్కిన్ ఫార్ములా 9 చెప్తున్నానంటే ఎండకు ఎక్కువగా పనిచేసేది అదే, రిజల్ట్ కూడా ఎక్కువ తొందరగా వచ్చేది అదే. అందుకని నేను ఎక్కువ స్కిన్ ఫార్ములా 9 నేను ఇష్టపడతాను. ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ వస్తుంది. కాస్ట్ కూడా అంత తేడా ఏం అనిపించదు. బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంటది. అంటే తీసుకునేటప్పుడు కాస్ట్ అనిపిస్తుంది, కానీ వాడుకునే టయానికి మనకి కాస్ట్ అని అనిపించదు. మనం క్లియర్ గా క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఖచ్చితంగా స్కిన్ ఫార్ములా 9 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఈ ప్రోడక్ట్ ప్రిఫర్ చేయండి. జాగ్రత్తగా వాడుకుంటే 3 నెలలు ఖచ్చితంగా వస్తాయి ప్రోడక్ట్, ఒక డీప్ క్లెన్జింగ్ ఆయిల్ తప్ప, SPF తప్ప. తర్వాత వచ్చేసి ఇది బ్రైట్నింగ్ క్రీమ్ అండి. అసలు దీని గురించి నేను అసలు ఏం చెప్పకూడదు. ఎందుకనంటే
ప్రతి లీడర్ కి దీని గురించి తెలుసు. ఇది వాడితే రిజల్ట్ ఏమొస్తది, వాడకపోతే రిజల్ట్ ఏమొస్తది అని చాలా బాగా అందరికీ తెలుసు. కానీ నేను చెప్పాలి కాబట్టి చెబుతున్నాను. అసలు ఇది ఎలా మనకి సపోర్ట్ చేస్తదంటే, ఒక కంప్యూటర్ కి మదర్ బోర్డ్ ఎలా సపోర్ట్ చేస్తదో, మన స్కిన్ మీద ఈ బ్రైట్నింగ్ క్రీమ్ మదర్ బోర్డ్ లాగా సపోర్ట్ చేస్తది. ఏదైనా మదర్ బోర్డ్ ఉంటేనే కదా కంప్యూటర్ బాగా పనిచేస్తది. అలాగే మన స్కిన్ కూడా మదర్ బోర్డ్ అనేది ఉంటేనే బాగా వర్క్ అవుతుంది అనమాట. ఇన్ని వాడాము, చక్కగా క్లీన్ చేసుకున్నాము, క్లెన్జర్ టోనర్ తో క్లీన్ చేసాము, డీప్ క్లెన్జింగ్ ఆయిల్ పెట్టి క్లీన్ చేసుకున్నాము. తర్వాత ప్రాపర్ గా స్కిన్ ని సెట్ చేయాలి. సిటిఎం అంటారు దీన్ని. అంటే స్కిన్ ని సెట్ చేయడం. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు 2 ప్రొడక్ట్స్ వాడాము. స్కిన్ ఇంకా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు స్కిన్ ని సెట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు బయటికెళ్ళాలంటే మేకప్ చేసుకుంటారు చాలా మంది. మేకప్ చేసుకున్నా కొంతమందికి గ్లో రాదు. ఎందుకనంటే లోపల స్కిన్ కణాలు మొత్తం నిద్రపోతా ఉంటాయన్నమాట. ఎందుకు? మనం ఎప్పటి వరకు బయట ప్రొడక్ట్స్ వాడటం వల్ల ఆ స్కిన్ కణాలన్నీ యాక్టివ్ లో లేకుండా నిద్రపోతూ ఉంటాయి. అయితే మన బ్రైట్నింగ్ క్రీమ్ ఏం చేస్తదనంటే, చూడండి ఈ ప్రొడక్ట్స్ మొత్తం చేసే ప్రాసెస్ ఒకటే. పిగ్మెంటేషన్ తగ్గించడము, మొటాలు తగ్గించడము, మచ్చలు తగ్గించడము, స్కిన్ అనీవెన్ తగ్గించడము. ఇదైతే ఆయిల్ కంట్రోల్ చేయడానికి ఏం సపోర్ట్ చేయదండి. డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అయితే ఆయిల్ కంట్రోల్ చేయడానికి సపోర్ట్ చేస్తది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని తగ్గించడం కోసము ప్రతి ప్రోడక్ట్ మనకి బాగా పనిచేస్తది. ఇది ఎండాకాలంలో స్కిన్ బాగా ఎక్కువ ఎక్స్‌పోజ్ అయ్యే వాళ్ళకి ఇది బాగా వర్తబుల్ అవుతదనమాట. ఇంట్లో ఉండేవాళ్ళు వాడొచ్చు. అలాగే బయటికి ఫీల్డ్‌కెళ్ళే వాళ్ళు ఎక్కువగా వాడాలి దీన్ని. ఎందుకు ఎక్కువగా వాడాలి అనంటే, ఇదొక జెల్ బేస్డ్ లో ఉంటది. ఈ జెల్ బేస్డ్ ఏం చేస్తదంటే, లోపలికి ఇందాక ఆల్రెడీ చెప్పాను ఏమని, మనకొక లేయర్ లాగా మనం ఫేస్ వాష్ చేసుకున్నాక ఒక లేయర్ లాగా పరుచుకొని మనకి అడ్డం ఉంటది అని. ఈ బ్రైట్నింగ్ క్రీమ్ ఏం చేస్తదనంటే, మన స్కిన్ లోపలికి యాక్చువల్‌గా ఇది ఎళ్ళేది ఒక పొరలోకి గాదండి, 5 పొరల్లోకెళ్తది. ఈ బ్రైట్నింగ్ క్రీమ్ యొక్క గొప్పతనం అదేనండి. 5 పొరల్లోకి వెళ్ళి, 5 పొరల్లో నుంచి మన స్కిన్‌లో ఉన్న సెల్స్‌ని నిద్ర లేపిద్దనమాట. నేనొచ్చాను, స్కిన్ యాక్టివ్ అవ్వాలి, స్కిన్ షైన్ అవ్వాలి, స్కిన్ రేడియంట్ గ్లో రావాలి, అన్‌ఈవెన్ స్కిన్ తగ్గాలి. ఎవరైతే ఏజ్ రింకిల్స్ ఉంటాయో అవన్నీ తగ్గించాలి. మీరింక నిద్ర లెగవండి చాలు అని తట్టి లేపిద్దనమాట ఈ బ్రైట్నింగ్ క్రీమ్. నేను అంటే ఎవరు ఏమి అనుకోవద్దు. మీకు అర్థమయ్యేలా చెప్తున్నానంతే. అంటే అలా చెప్పిద్దా? దీనికి మాటలొచ్చా అని కొంతమందికి డౌట్‌లొస్తాయి. మాటలొచ్చా గాదు. క్రీమ్ లోపలికి వెళ్ళాక చేసే పని అది. నేను మాటల్లో చెప్తున్నా. అది. అలా చేయడం వల్ల మన స్కిన్‌లో ఉన్న గ్రీన్ కలర్ నరాలు ఏవైతే ఉంటాయో ఎప్పుడు చూడండి, బయటకి కనిపించే నరాలు గ్రీన్ కలర్‌లో ఉంటాయి. అవి ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటే మాత్రమే మన స్కిన్ గ్లో వస్తది. అవి యాక్టివ్‌గా లేకపోతే మన స్కిన్ అనేది గ్లో రాదు. గ్రీన్ కలర్ నరాలు అని యాక్టివ్‌గా లేకపోతే చేతుల మీదైనా చూడండి మీరు. ఆ గ్రీన్ కలర్ నరాలు బయటికి కనిపించే వాళ్ళ చేతులు అంటే చాలా షైనీగా ఉంటాయి. మీరు గమనించండి కావాలంటే. అలా ఆ నరాలు స్పందిస్తాయి. స్పందించి ఆ రేడియంట్ గ్లోని 7 పొరల్లో నుంచి రిపేర్ సిస్టమ్ స్టార్ట్ చేసి, ఇది కూడా స్కిన్ థెరపీలో ఒక భాగమండి. డీప్ క్లెన్జింగ్ ఆయిల్, బ్రైట్నింగ్ క్రీమ్ స్కిన్ థెరపీ ఇస్తదనమాట. ఒక 3 నెలలు. ఎందుకు బ్రైట్నింగ్ క్రీమ్ 3 నెలలు ఖచ్చితంగా వాడాలి. 3 నెలల నుంచి 6 నెలలు వాడాలి. ప్రతి కస్టమర్‌కి స్కిన్ ప్రాబ్లమ్ ఏదున్నా మొన్న మౌనిక మేడం గారు చెప్పారు. స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి డైరెక్ట్‌గా బ్రైట్నింగ్ క్రీమే ఇవ్వండి. అలా ఇవ్వడం వల్ల మాత్రమే వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. మనకి కాల్ చేసి చాలా ప్రాబ్లమ్స్ చెప్పి, "మేడం అష్యూర్ ప్రొడక్ట్ ఇవ్వమంటారా?" అని అడిగే వాళ్ళు చాలా మందున్నారు. అష్యూర్ ప్రొడక్ట్ ఇస్తారు. దానికి రిజల్ట్ రాదు. ఫీడ్‌బ్యాక్ రాదు. ఐడీ పడదు. కస్టమర్ ఉండరు. ఎంత కష్టమైనా, కొంచెం కష్టమైనా రిక్వెస్ట్ చేసి బ్రైట్నింగ్ క్రీమ్ ఇస్తే కస్టమర్ హ్యాపీ అవుతారు. వాళ్ళు ఫస్ట్ డబ్బులు పెట్టేటప్పుడు చాలా అని అనుకుంటారు. చాలా మంది అనుకుంటారు. అమ్మో! ఇంత కాస్ట్ ఆఫ్ వేనా? అసలు ఇది తీసుకొని నేనేం చేయాలి? ఇది చూస్తే ఇంత చిన్న డబ్బా ఉంది. ఇది తీసుకొని నేనేం చేయాలని చాలా మంది కస్టమర్‌లు అపోహలో ఉంటారు. కానీ దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి, అసలు ఇది ఏం చేస్తది అని ఎక్స్‌ప్లెయిన్ చేసి, ప్రాపర్‌గా దీని గుణాలు గనక వాళ్ళకి చెప్పగలిగితే, రియలైజ్ చేయగలిగితే, ఒక డబ్బా కొనుక్కొని వాడుకున్నాక మనం చెప్పకుండా వాళ్ళే వెళ్లి కొనుక్కొచ్చుకుంటారు.
అంత బాగా వర్తబుల్ అవుతుంది అనమాట ఇది. ఇది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాంటిది. లోపలికి మార్నింగ్ ఈవినింగ్ అలా ఒక 15-20 రోజులు వాడగానే మీకు చక్కగా రిజల్ట్ వస్తది. బాగా స్కిన్ చీక్స్ మీద షైన్ అవుతా ఉంటదన్నమాట. మెల్ట్ అవుతది. ఇది మసాజ్ చేయంగాల్నే బాగా మెల్ట్ అయిపోయి మన స్కిన్ మీద ఎక్కువ ఫ్రెండ్లీ లాగా పనిచేస్తది. అంటే హానికరం లేకుండా మీరు మసాజ్ చేయండి, చేయకపోండి, ఊరికే అలా ట్యాప్ చేయండి, ఏమైనా చేయండి. జస్ట్ ఈ బ్రైట్నింగ్ క్రీమ్ అప్లికేషన్ జరగగానే అసలు స్కిన్ అనేది ఒక స్థాయిలో షైన్ అవుతా ఉంటది. ఇది చాలా మంది అనుకుంటారు, ఇది వాడినా మేము గ్లో రాలేదు, మేము కలర్ రాలేదు అని చాలా మంది లీడర్స్ అనుకుంటారు. మీరు అనుకునేది చాలా పొరపాటు లీడర్స్. ఎందుకు అనంటే ప్రాపర్ గా ఒక దాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ వాడకుండా ఏ ప్రోడక్ట్ పనిచేయదు. ఏ ప్రోడక్ట్ పనిచేయదు. మీరు 1000 కాదు 1,00,000 పెట్టి కొన్న ప్రోడక్ట్ అయినా సరే దానికి ముందు ఏం వాడాలి, దాని తర్వాత ఏం వాడాలో తెలుసుకోకుండా వాడితే మాత్రం ఎంత గొప్ప ప్రోడక్ట్ అయినా పనిచేయదు. నేను చెప్పిన డీప్ క్లెన్జింగ్ ఆయిల్, క్లెన్జర్ టోనర్ వాడినాక ఇది వాడితే ఎక్సలెంట్ గా పనిచేస్తది. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతది. తర్వాత కొంచెం ఇది వాడేటప్పుడు ఫ్యాన్ ఆపేయండి. ఎందుకు ఫ్యాన్ ఆపేయమన్నానంటే ఇది జెల్ బేస్ లో ఉంటది. జెల్ బేస్ లో ఉన్నప్పుడు మనం ఫేస్ మీద వాడాలి అని అంటే ఎక్కువ దూరం పరుచుకోదు. మనం ఏమంటారు మసాజ్ చేసేటప్పుడు ఎక్కువ దూరం ఇది పరుచుకోదు. జెల్ బేస్ అంటే తిక్కుగా ఉంటది. ఇది తిక్కుగా ఉండడం వల్ల ఎక్కువ దూరం పరుచుకోదు, అక్కడికి మెల్ట్ అయిపోతా ఉంటది అనమాట లోపలికి. అందుకని మీరు ఫ్యాన్ ఆపేసి వెంటనే చిన్న పించ్ ఆఫ్ తీసుకొని, పించ్ ఆఫ్ సరిపోయింది, ఎక్కువ కూడా అవసరం లేదు. పించ్ ఆఫ్ తీసుకొని ఫేస్ మొత్తం చిన్న చిన్న డాట్స్ పెట్టండి. అలా డాట్స్ పెడితేనే ఈ క్రీమ్ మీకు కలిసి వచ్చింది. ఒకసారి 2 చేతులకు అప్లికేషన్ చేసుకొని ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకున్నట్టు బెత్తెడ మందాన్ని రాసుకుంటే మాత్రం ఇది చాలా తొందరగా అయిపోయింది. మనకి రిజల్ట్ రాదు, అప్పుడే అయిపోయింది అన్న ఫీలింగ్ కూడా మనకుంటది. ఇంకొకసారి దాని జోలి కూడా పోం మనం. అలా కాకుండా పించ్ ఆఫ్ తీసుకొని ఎప్పుడైతే డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అయిపోయినాక ఫేస్ వాష్ చేసుకున్నాక పించ్ ఆఫ్ తీసుకొని చిన్న చిన్న డాట్స్ ఫేస్ మొత్తం, నెక్ కూడా పెట్టుకోవాలి. ఎందుకనంటే నెక్ ఒకలాగా స్కిన్ ఒకలాగా ఉంటే బాగోదు కాబట్టి నెక్, ఫేస్, చెవులు ఇలా మొత్తం చిన్న చిన్న డాట్స్ పెట్టుకొని వేళ్లతో గబా గబా, ఆరిపోతుంది మళ్ళీ, అది ఆరిపోతే కదలదు. వేళ్లతో గబా గబా మసాజ్ చేయండి నీట్ గా, స్పీడ్ గా. స్లోగా చేయొద్దు. స్లోగా చేస్తే అది వెళ్ళిపోద్ది పక్కకి. అంటే మరీ అంత స్పీడ్ గా కాదు, మరీ అంత స్లోగా కాదు. ప్రాపర్ గా రౌండ్ సర్కిల్, మొత్తం రౌండ్ సర్కిల్ వేళ్లతోనే రౌండ్ సర్కిల్ లో మసాజ్ చేయండి. కింద నుంచి పైకి వెళ్ళాలి. ఎప్పుడైనా మసాజ్ అనేది కింద నుంచి పైకి వెళ్తేనే స్కిన్ లూజ్ అవ్వకుండా ఉంటది. అలా మసాజ్ చేయండి, ఆరిపోతది. ఆరిన ఒక 15 సెకండ్స్ అంటే ఒక 5-10 సెకండ్స్ వరకు అలా వదిలేయండి స్కిన్ ని. మసాజ్ చేసుకున్నాక ప్రాపర్ గా జెంటిల్ గా జరగాలి మసాజ్ అనేది. ఇష్టం వచ్చినట్టు చేయొద్దు. ఇష్టం వచ్చినట్టు కింద నుంచి పై, అంటే పై నుంచి కిందకి చేస్తే మాత్రం ఈ ఈ క్రీమే మళ్ళీ స్కిన్ కి అగ్నెస్ట్ గా పనిచేసే అవకాశం ఎక్కువగా ఉంటది. కింద నుంచి పైకి వద్దు, అదే కింద నుంచి పైకి చేయండి, పై నుంచి కిందకి రుద్దద్దు. అంటే మనం మసాజ్ అలా లేకపోయినా జనరల్ గా అయినా కింద నుంచి పైకి ప్రాపర్ గా అప్లికేషన్ చేసుకోండి. అప్పుడు స్కిన్ టైట్ అవుతది. స్కిన్ ఏవైతే హోల్స్ అక్కడక్కడ ఓపెన్ అయ్యి ఉంటాయి అవి క్లోజ్ అవుతాయి. ఇది లోపలికి ఏడు పొరల్లోకి వెళ్తది. డ్యామేజ్ సిస్టాన్ని రిపేర్ చేసుకుంటే కొంచెం 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 స్కిన్ లోపల నుంచి షైన్ వస్తుంది అనమాట మీకు. చూడండి, మనం వాడే బయట ప్రొడక్ట్స్ ఏమవుతుందంటే స్కిన్ పైనే రిజల్ట్ వస్తుంది, పైనే మెరుస్తుంది, ఆపంగానే లోపల నుంచి డ్యామేజ్ వస్తుంది. కానీ మన ప్రోడక్ట్ ఏంటంటే స్కిన్ లోపలికి వెళ్ళిపోతుంది, లోపల నుంచి షైన్ వస్తుంది. మీరు ఆపినా గానీ మీ షైన్ తగ్గకుండా కొన్ని రోజులు అలాగే నిలబడి ఉంటది. మేడం ఇది బార్కు వాడుకోవాలా, ఇంత కాస్ట్ కదా అని మీరు అనుకోవచ్చు. నేనైతే యాక్చువల్ గా నాకు కూడా కాస్ట్ అనిపిస్తుందండి. నేనేం చేస్తానంటే సిఎన్సి ఆఫర్ ఓచర్ వచ్చినప్పుడు నేనైతే ఖచ్చితంగా ఇదే తెచ్చుకుంటా. ఎందుకంటే మన ఆడవాళ్ళకి డబ్బులు ఎక్కువ పెట్టాలంటే మనసు ఒప్పదు కాబట్టి నేనైతే ఫస్ట్ నెలలో కొనుక్కుంటాను. తర్వాత సిఎన్సి ఆఫర్ ఓచర్ ఎప్పుడైతే వచ్చిందో ఇంకా నేనేం తీసుకొని ఇది ఒక్కటే తీసుకుంటా. ఎందుకంటే ఇది 2,500 పెట్టి కొనాలంటే ఎవరికి ప్రాణం అప్పదు. అదే ఓచర్ లో తీసుకుంటే అయిపోయింది కదా, మనకి డబ్బులు ఖర్చు అయినట్టు అవ్వదు, మనకి ఈ ప్రోడక్ట్ ఇంటికి వచ్చేస్తుంది. నాకు అలా అనిపించింది. ఎందుకు ఎవరిష్టం వాళ్ళది, నాకు అలా అనిపించి నేను ఓచర్ లో తెచ్చేసుకుంటాను. ఫస్ట్ మాత్రం 1 నెలలో కొనుక్కుంటా. ఎందుకంటే ఓచర్ రావడానికి 4 నెలలు టైం పట్టింది కాబట్టి ఫస్ట్ నెలలో మనం కొనుక్కుంటే 3 నెలలు ఇది వచ్చింది, 4వ నెలలో మళ్ళీ ఇది తీసుకుంటాను.
మళ్ళీ 3 నెలలు వచ్చింది, మళ్ళీ 4 నెలలో ఇది తీసుకుంటాను. అట్లా నేను క్రమ పద్ధతిలో తీసుకుంటూ వాడుకుంటాను అనమాట. అప్పుడు మనకి బటన్ అనిపించదు, మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టినా అన్న ఫీలింగ్ కూడా మన మనసుకు అనిపించదు అనమాట. అదండి అప్లికేషన్. అది అప్లికేషన్ చేసుకున్నాక ఒక 5 సెకండ్స్ అలా వదిలేసేయండి. ఫేస్ మీద ఇంకేం పెట్టద్దు. 5 సెకండ్స్ వదిలేస్తే ఇది ప్రాపర్ గా స్కిన్ లోపలికి వెళ్ళి దాని పని అది స్టార్ట్ చేస్తుంది. ఏ ప్రొడక్ట్ అయినా కొంత టైం ఇవ్వాలి. వెంటనే టకటక ప్రొడక్ట్స్ అన్ని పూసేసుకోండి. ఒక 2 సెకండ్స్ టైం ఇవ్వండి. ఎక్కువ అవసరం లేదు. 2 సెకండ్స్ లేదా 5 సెకండ్స్ మీకున్న టయాన్ని బట్టి, మీరు రెడీ అయ్యి బయటకు వెళ్ళే విధానాన్ని బట్టి ఒక 2-3 సెకండ్స్ అలా టైం ఇస్తే ఇది లోపలికి వెళ్ళిపోతే దాని పని అది స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇంకొకటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా సూపర్ మల్టీ క్రీమ్ అండి. ఇది చాలా 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 వర్తబుల్ క్రీము. కాస్ట్ ఆఫ్ వే కూడా అంత ఎక్కువగా ఉండదు. దీని పనితనం మాత్రం చాలా బాగుంటది. నాకు చాలా ఫేవరెట్ ప్రోడక్ట్. ఎందుకంటే ఎలాంటి స్కిన్ కైనా ఎలాంటి వాళ్ళకైనా చాలా బాగా వర్క్ చేస్తుంది. ఎండలో వెళ్ళినప్పుడు ఎండ తాకిడి మనకి తగలకుండా మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎంత బాగా ప్రొటెక్ట్ చేస్తుంది అంటే 30-40 డిగ్రీస్ ఎండ ఉన్నా గానీ మన స్కిన్ కి ఎలాంటి హాని లేకుండా ఒక ప్రొటెక్టివ్ లాగా మనల్ని కాపాడుతుంది అనమాట. SPF 50++P నాకు చాలా చాలా మై ఫేవరెట్ ప్రోడక్ట్. ఎందుకనంటే మనకి బ్యాగ్ లో క్యారీ చేసుకోవచ్చు, వాడడానికి చాలా యూస్ఫుల్ గా ఉంటది. ఎలాంటి స్కిన్ వాళ్ళకైనా సెట్ అవుతుంది. ఆయిల్ కంట్రోల్ చేస్తుంది. ఎండ నుంచి యూవి కిరణాల నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. చూడండి, మనకి ఇప్పటి వరకు స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా చెప్పాను. అసలు అవి ఎందువల్ల వస్తాయి చెప్పలేదు కదా. అసలు అవి ఎందువల్ల వస్తాయి అని అంటే, చూడండి, ప్రాపర్ గా ఫుడ్ తీసుకోకపోయినా మన స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాపర్ గా వాటర్ తీసుకోకపోయినా మన స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాపర్ గా ఫ్రూట్స్ తీసుకోకపోయినా మన స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎండలో ఎక్కువ తిరిగినా మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రెగ్నెన్సీ లేడీస్ కి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. పాలిచ్చే తల్లులకి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. ఎందుకు స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చాలా మందికి తెలియదు. ఏమనుకుంటారంటే ఆయిల్ ఎక్కువైంది అందుకని మొటాలు వస్తున్నాయి, మేము వాటర్ తాగలేదు అందుకని మొటాలు వస్తున్నాయి. ఈ 2 కారణాలు మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ ఇన్ని సమస్యల వల్ల మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. హార్మోన్ ఇన్బ్యాలెన్స్, ప్రెగ్నెన్సీ వాళ్ళు, బయట ఎక్కువగా తిరిగే వాళ్ళు, ఫుడ్ తీసుకొని వాళ్ళకి, ప్రాపర్ గా ఫుడ్ సెట్ చేసుకోలేని వాళ్ళకి, ప్రాపర్ గా వాటర్ శాతం బాడీలో లేని వాళ్ళకి, తేమ శాతం తగ్గిపోయే వాళ్ళకి. చూడండి, మనం ప్రాపర్ గా వాటర్ తీసుకోకపోతే మన బాడీ డ్రై అయిపోతుంది అనమాట. డ్రై అయిపోతే స్కిన్ డ్యామేజ్ అవుతుంది. యాక్చువల్ గా నేను ఒక ప్రోడక్ట్ మిస్ అయ్యాను. లాస్ట్ లో చెప్తాను దాని గురించి. ఫస్ట్ వాడాల్సిన ప్రోడక్టే అది, అదొకటి మిస్ అయ్యాను. లాస్ట్ లో చెప్తాను. అన్నిటికంటే ముందు అది వాడుకోవాలి, నేను చెప్తాను. ఇది వచ్చేసి SPF 50++P. చూడండి, దీనిపైనే ఉంది హైడ్రేషన్ క్రీమ్. హైడ్రేషన్ క్రీమ్ సిరం బేస్ లో ఉండడం వల్ల మన స్కిన్ కి తేమ తత్వాన్ని ఎక్కువసేపు నిలిపి ఉంచుతుంది. ఇప్పుడు చూడండి, మొక్కలు ఉంటాయి. మొక్కలకి నీళ్లు పోయలేదు అనుకోండి, కింద ఉన్న ఫౌండేషన్ మొత్తం ఎండిపోతుంది అనమాట. ఎండిపోయి విర్ల పడిపోయినట్టు వచ్చింది. సేమ్ మన స్కిన్ కూడా మనం వాటర్ శాతం తక్కువ ఉండడం వల్ల, తేమ తత్వం తక్కువ ఉండడం వల్ల స్కిన్ పొడి బారిపోయి నిర్జీవంగా తయారవుతుంది. తయారవటంతో పాటు చిన్న చిన్న సారల్లాగా వస్తూ ఉంటాయి అన్నమాట స్కిన్ మీద. అంటే ఇంకా లోపల పగుళ్ళు స్టార్ట్ అవుతాయి. కాదండి, పగుళ్ళు స్టార్ట్ అయ్యేది అరికాళ్ళకే కాదు, పగుళ్ళు స్టార్ట్ అయ్యేది మన ఫేస్ మీద కూడా పగుళ్ళు స్టార్ట్ అవుతాయి. అయితే అవి మనకి కనపడవు, అంతే. అరికాళ్ళకి కనిపిస్తాయి, ఫేస్ మీద కనపడవు. ఈ పగుళ్ళు స్టార్ట్ అయ్యి లోపల నుంచి స్కిన్ అంతా డ్రై అయిపోయి, ఇంకా ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ కంటే కూడా ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చి స్కిన్ క్యాన్సర్ త్వరగా వస్తుంది. ఎప్పుడైతే మన స్కిన్ లోపల పగుళ్ళు స్టార్ట్ అవుతాయో అప్పుడు స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం 100కి 100% ఉంది. 90% కాదు, 80% కాదు, 100కి 100% ఉంది. ఎలా కనిపిస్తుంది మేడం మనకి లోపల స్కిన్ ఏమంటారు పగిలిపోయింది, ప్యాచెస్ వచ్చినాయి అని ఎలా కనిపిస్తుంది మేడం అని అనుకోవచ్చు. కనపడదు. యాక్చువల్ గా ఫోటోథెరపీ సిస్టమ్ అని హాస్పిటల్లో ఒక సిస్టమ్ ఉంటది.
వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్కిన్ చూయించుకుంటే స్కిన్ ఎంత డ్యామేజ్ లో ఉంది, ఎంత పర్సెంట్ డ్యామేజ్ లో ఉంది అనేది ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు. అక్కడ వాళ్ళకి కనిపిస్తది, మనకు కనపడదు. అయితే ఇప్పుడు నేను ఇంత ఇంత ఎందుకు చెప్తున్నా అంటే, ఇది వాడితే స్కిన్ మీద తేమ తత్వాన్ని నిలిపి ఉంచుతది. నిలిపి ఉంచడంతో పాటు యూవీ కిరణాల మీద ఫైట్ చేస్తది అనమాట, రిఫ్లెక్ట్ అవుతాయి. ఎలా అయితే మనం ఆ సూర్యుడి ఎదురుగా అద్దాన్ని పెడితే కిరణాలు రిఫ్లెక్ట్ అవుతాయో, అలాగే మన ఫేస్ మీద ఈ SPF 50++P పెట్టడం వల్ల స్కిన్ మీద రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. రిఫ్లెక్ట్ అవడం వల్ల ఏమవుతది, స్కిన్ లో ఉన్న యూవీ కిరణాలు లోపలికి వెళ్ళవు. బయట ఆల్రెడీ లోపల ఉన్న యూవీ కిరణాల్ని మన SPF 50 రిపేర్ సిస్టమ్ స్టార్ట్ చేస్తది. ఇది కూడా థెరపీ సిస్టమేనండి, స్టార్ట్ చేస్తది. క్రమ పద్ధతిలో మనం జెంటల్ గా వాడడం వల్ల లోపల ఉన్న స్కిన్ ప్రాబ్లమ్స్ మొత్తం క్లియర్ అవుతాయి. చాలా ఫ్రెష్ గా ఉంటది ఫేస్. ఆ మనం ఖచ్చితంగా బ్యాగ్ లో క్యారీ చేసుకోవచ్చు దీన్ని. ఇది వాడడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ చాలా క్లియర్ అవుతాయి అన్నమాట. ఎప్పుడు మనం ఇలా టచ్ చేసినా స్కిన్ చాలా స్మూత్ గా అనిపిస్తుంది అనమాట. తేమ తత్వం ఎక్కువగా ఉండడం వల్ల స్కిన్ ఆరోగ్యంగా ఉంటది. మన స్కిన్ కు కావాల్సింది ఎక్కువ శాతం తేమ తత్వం. పొడిబారిగా ఉండే వాళ్ళకే స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి, డ్రై స్కిన్ వాళ్ళకి. అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అని అంటే ఫేస్ మీద ఖచ్చితంగా ప్రతిరోజు SPF 50 వాడాల్సిందే. చూడండి, ఇంట్లో ఉండే వాళ్ళు కూడా SPF 50 ఖచ్చితంగా వాడాల్సిందే. ఒక ఏజ్ అంటే 18 సంవత్సరాల లోపల వాళ్ళైతే 30 వాడొచ్చు, 40 వాడొచ్చు, 15 వాడొచ్చు. కానీ 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు మాత్రము SPF 50నే ఖచ్చితంగా వాడాలి. ఇది చేసే పని ఇంకా ఏ సన్ క్రీము చెయ్యదు. మీకు ఏదన్నా డెమో కావాలి అని అంటే ఒక అరటిపండు తీసుకోండి, ఒకవైపు బయట SPF అప్లికేషన్ చేయండి, స్కెచ్ తో మార్క్ పెట్టండి, ఇంకొక వైపు మన SPF 50 అప్లికేషన్ చేయండి, ఎండలో పెట్టండి. తేడా మీకే అర్థమైంది. ఎండలో పెట్టి హాఫ్ అన్ అవర్ ముందు రూమ్ టెంపరేచర్ లో ఉంచండి. ఎందుకు అనంటే మన SPF 50 ఎండలో వెంటనే అప్లికేషన్ జరిగిన వెంటనే ఎండలోకి వెళ్తే పనిచేయదు, దాని గుణాన్ని కోల్పోయింది. మనమైనా సరే బయటికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ ముందు SPF 50 అప్లికేషన్ చేసుకొని మాత్రమే వెళ్ళాలి. వెంటనే అప్లికేషన్ చేసుకుంటాను, నేను వెంటనే వెళ్ళిపోతాను అని అంటే అసలు వేస్ట్. SPF వాడడమే వేస్ట్. ఎందుకు అనంటే దీని రిజల్ట్ బయటికి రావడానికి, దీని తత్వాన్ని మేల్కొల్పడానికి అరగంట టైం పడుతుంది అనమాట ఈ SPF 50కి. ఆ అరగంట ముందల వాడితే మాత్రమే ఇది వర్క్ అవుతుంది. మీరు డెమో చూయించాలి అన్న హాఫ్ అన్ అవర్ టైం తీసుకోవాలి. హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంటే మాత్రమే ఆ సెల్స్ అన్ని యాక్టివ్ అవుతాయి. ఫేస్ మీద వాడిన, బనానా మీద రాసిన మీకు హాఫ్ అన్ అవర్ తర్వాత రిజల్ట్ అనేది పక్కా కనిపిస్తుంది. అది అండి, ఇది క్రీమ్ స్ట్రక్చర్ లో వస్తుంది. సేమ్ చిన్న చిన్న డాట్స్ పెట్టుకోండి. ఏదైనా సరే అప్పర్ డైరెక్షన్ లో అప్లికేషన్ చేయండి, రౌండ్ సర్కిల్ లో కింద నుంచి పైకి అప్లికేషన్ చేస్తూ నుదురు దగ్గర ఎండ్ చేసేయండి. అప్లికేషన్ చేసిన హాఫ్ అన్ అవర్ తర్వాత మాత్రమే బయటికి వెళ్ళండి. అలా వెళ్తే మాత్రమే పనిచేస్తుంది SPF 50++P. ప్లస్ అంటే ఎందుకు ప్లస్ పెట్టారంటే, చూడండి 30లో ఉండదు, 40లో ఉండదు, 50లో మాత్రమే ప్లస్ అని ఉంటది. ప్లస్ అంటే ఎలాంటి ఏజ్ వాళ్ళకైనా, ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకైనా ఇది ప్లస్ గా పనిచేస్తుంది. అంటే చూడండి, మనకి ఒక ప్లస్ ఉంటేనే చాలా బాగా పనిచేస్తుంది. అలా 3 ప్లస్లు కంపెనీ వాళ్ళు మనకి ఎందుకు పెట్టారు అని అంటే, ఇంత బాగా వర్క్ అవుతుంది కాబట్టే పెట్టారు. ఆ ప్లస్ అనే దానికి కారణం అదే. ఇంకొకటి ఏంటంటే, ఈ ప్లస్ అనే దానికి ఇంకొక కారణం ఉంది. ఎందుకు అలా పెట్టారు అని అంటే, చూడండి, డే మొత్తం మీద మనము 3-4 టైమ్స్ వాడాలి దీన్ని. ఖచ్చితంగా వాడాలి. ఎందుకు వాడాలి? ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చింది కదా, సమ్మర్ లో ఎండ ఎక్కువగా ఉంటది. మీరు హాఫ్ అన్ అవర్ కి మనం ఏమంటారు అప్లికేషన్ చేసి హాఫ్ అన్ అవర్ తర్వాత బయటకు వెళ్తారు. వెళ్ళినాక 2 అవర్స్ లో మీ స్కిన్ మీద ఎండ పడడం స్టార్ట్ అయిపోయింది. ఇది పనిచేయదు ఇంకా 2 అవర్స్ తర్వాత. ఎందుకు పనిచేయదు అని అంటే, ఎండ ఎక్కువగా రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల ఇది పనిచేసి మెల్ట్ అయిపోతా ఉంటది అనమాట. 2 అవర్స్ తర్వాత ఇంకా మీరు మళ్ళీ ఏ బ్రైట్నింగ్ క్రీమ్ వాడక్కర్లేదు, ఏ ఫేస్ వాష్ వాడక్కర్లేదు. జస్ట్ కర్చీఫ్ గానీ టిష్యూ గానీ తీసుకొని జస్ట్ ఫేస్ అలా ట్యాప్ చేసుకొని
మళ్ళీ ఇది అప్లికేషన్ చేయొచ్చు. మేడం మరి ఇందాక 1/2 అవర్ లోపల ఉండాలి, 1/2 అవర్ తర్వాత బయటికి రావాలి అని మీరు అన్నారు కదా మేడం. ఇప్పుడు మేము ఎండలోనే రాసుకొని ఎండలోనే బయటకెళ్తే ఇది ఎలా వర్క్ అవుతదని చాలా మందికి డౌట్ వస్తది. కానీ అవసరం లేదు. ఎందుకు వర్క్ అవుతది అనంటే ఆల్రెడీ మీకు స్కిన్ మీద ఒక లేయర్ ఉంది గదా! అది 1/2 అవర్ కిందట అదే 2½ అవర్ కిందట రాసుకుంది కదా! అది ఆల్రెడీ 2½ అవర్ ఇప్పుడు 1/2 అవర్ ముందు రాసుకున్నారు. బయటికెళ్తే 2 అవర్స్ వర్క్ అవుతది. అంటే మొత్తం 2½ అవర్. 2½ అవర్ 3 అవర్స్ తర్వాత కదా అది మెల్ట్ అయిపోయేది. అది మెల్ట్ అవ్వక ముందే మళ్ళీ అప్లికేషన్ జరుగుతుంది కాబట్టి 1/2 అవర్ టైము అవసరం లేదు. అలా ఒక 2 అవర్స్‌కి ప్రతి 2 అవర్స్‌కి ఒకసారి అప్లికేషన్ ఎంత కొంచెమే కేవలం ఈ ఎండాకాలం మాత్రమే. లేదంటే అది 4, 5 గంటలు వర్క్ అవుతది. అంటే మనం బయటికెళ్ళి ఇంటికొచ్చే ఎండ సమయంలో బాగా వర్క్ అవుతది. అంటే ఎండాకాలంలో ఎందుకు అంత వర్క్ అవ్వదనంటే చూడండి 30 డిగ్రీస్, 40 డిగ్రీస్ అలా ఎండ ఎక్కువగా ఉండడం వల్ల మన స్కిన్నే ఏమంటారు కాలిపోతా ఉంటదన్నమాట. అలా కాలిపోతా ఉంటే మన ఫేస్ ఇంకా మన స్కిన్ కంటే గూడా 7 రెట్లు సెన్సిటివ్‌గా ఉంటది మన ఫేస్. అలాంటప్పుడు మన ఫేస్‌ని ఇంకా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి గాబట్టి 2 అవర్స్‌కి ఒకసారి అప్లికేషన్ చేసుకుంటే రోజు మొత్తం మీద ఒక 3 టైమ్స్ పడతది. ఎందుకంటే 4 గంటల కల్లా ఎండ తగ్గిపోయిద్ది కాబట్టి. ఆ రోజు మొత్తం మీద ఇట్లా ఒక 3 టైమ్స్ అప్లికేషన్ చేసుకుంటే స్కిన్ బాగా ఫ్రెష్‌గా ఉంటది. ఎలివెంట్ అవుతది స్కిన్. దాంతో పాటు రేడియంట్ గ్లో ఇస్తది. దాంతో పాటు ఎండ రిఫ్లెక్ట్ మన మీద పడకుండా లోపలికి వెళ్లి ఎండ మన అంటే చూడండి ఎండ ఎక్కువగా లోపలికి వెళ్ళడం వల్ల మెలనిన్ అని ఒక పదార్థం తయారవుతది. అది ఎలా ఉంటదంటే ఆయిలీగా జిడ్డుగా ఉంటదన్నమాట. ఆ జిడ్డు ఉండడం వల్ల మన స్కిన్ ప్రాబ్లమ్స్ లోపల నుంచి స్టార్ట్ అవుతాయి. ఎక్కువగా స్టార్ట్ అవుతాయి. చూడండి ఫేస్ మీద ఎక్కువగా ఏం వాడకుండా వెళ్ళే వాళ్ళు బాగా ట్యాన్ పట్టేసుంటారు. వాళ్ళు ఏం చేసినా తగ్గదు. అలానే మనం SPF 50 కనుక వాడగలిగితే మంచి రిజల్ట్ అనేది స్కిన్ మీద బాగుంటది. ఇలా 3 టైమ్స్ వాడడం వల్ల ఇంకా రిజల్ట్ బాగొస్తదన్నమాట. ఇదండి SPF 50 గురించి. ఇంకొకటి చూడండి ఇందాక ఒకటి చెప్పాను ఏమని ఫేస్ మిస్ట్, యూత్ లగ్జర్. యాక్చువల్‌గా అవి ప్రాపర్‌గా వాడాలని రూల్ ఏం లేదు. జస్ట్ వాడితే బెటర్ అని నేను చెప్తున్నా. ఫేస్ మిస్ట్ ఏంటంటే మనం ఫేస్ అంతా రెడీ అవుతాం. ఫేస్ మిస్ట్ మనం రెడీ అయినాక బయటికెళ్ళినాక ఒక 2, 3 అవర్స్ తర్వాత ఫేస్ డల్ అయిపోయిద్ది. ఫేస్ డల్ అయిపోయినప్పుడు జస్ట్ మనం ఫేస్ వాష్ చేసుకొనైనా, SPF వాడుకొనైనా జస్ట్ ఒక 2, 3 సెకండ్స్ ఆగినాక ఫేస్ మిస్ట్ గనక స్ప్రే చేస్తే స్కిన్ షైన్ అవుతది. అంటే మనం బయట కస్టమర్ దగ్గరికెళ్ళినప్పుడు స్కిన్ మెరుస్తా ఉంటది. అబ్బా! ఏంటి ఈ మేడం గారి స్కిన్ ఇలా మెరుస్తుంది అనే ఒక ఆలోచన ఎదుటి వ్యక్తికి కలుగుతది. స్ప్రే చేసుకొని జస్ట్ లిప్ బామ్ గాని, లిప్‌స్టిక్ గాని అప్లికేషన్ చేసుకొనెళ్ళండి. ఎక్సలెంట్‌గా ఉంటది స్కిన్. నలుపు, తెలుపు అని నేను చెప్పను. స్కిన్ షైన్ అవుతది. ఫేస్ మిస్ట్ అందుకు యూజ్ అవుతదండి. ప్రాపర్‌గా ఏంటంటే ప్రైమర్ లాగా గూడా వాడుకోవచ్చు ఫేస్ మిస్ట్‌ని మేకప్స్ చేసుకునే వాళ్ళు. ఆఫ్టరు మేకప్ ఫిక్సర్ లాగా గూడా వాడుకోవచ్చు. ఫేస్ మిస్ట్ అనేది చాలా బావుంటదనమాట. తర్వాతొచ్చేసి యూత్ లగ్జర్. యూత్ లగ్జర్ ఎందుకు చెప్పాను అనంటే ఎండాకాలం గాదు, వానాకాలం గాదు యూత్ లగ్జర్ ఎవరైనా 35 ఏజ్ దాటిన వాళ్ళు వాడుకోవచ్చు. ఆఫ్టర్ బ్రైట్నింగ్ క్రీమ్ తర్వాత బ్రైట్నింగ్ క్రీమ్ కంటే ముందు వాడాలి. అంటే మాయిశ్చరైజర్ పెట్టుకున్నాక ఇది యూత్ లగ్జర్ వాడుకోవాలి. యూత్ లగ్జర్ ఎలా వాడుకోవాలంటే జస్ట్ పించ్ ఆఫ్ తీసుకొని ఫేస్ మొత్తం రౌండ్ సర్కిల్‌లో కింద నుంచి పైకి అప్లికేషన్ చేసుకొని ఒక 2, 3 సెకండ్స్ వదిలేసి బ్రైట్నింగ్ క్రీమ్ వాడుకోవచ్చు. ఎందుకు యూత్ లగ్జర్ గురించి చెప్తున్నాననంటే 35 ఏజ్ దాటినాక ఎక్కువగా ఏజ్ రింకిల్స్ కనిపిస్తుంది. ఆ ఏజ్ రింకిల్స్ ఏం వాడితే పోతాయో ఎవరికీ అర్థం కావట్ల. బ్రైట్నింగ్ క్రీమ్ కంట్రోల్ చేస్తది. కానీ టైం పడతది. కానీ యూత్ లగ్జర్ ఏంటంటే త్వరగా కంట్రోల్ చేస్తది. బ్రైట్నింగ్ క్రీమ్ అంటే వాడుకునేవాళ్ళు వాడుకోవచ్చు. మేబీ అది పెట్టుకోలేని వాళ్ళు యూత్ లగ్జర్ వాడుకోవచ్చు. ఎక్సలెంట్ రిజల్ట్ వస్తది. ఇదైతే నేను మస్ట్ అండ్ షుడ్ అని నేను చెప్పను. ఏ ఏజ్ వాళ్ళకి కావాలో, ఏ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కావాలో చూసుకొని యూత్ లగ్జర్ వాడుకోండి. అయితే నేను ఇందాక చెప్పాను సారీ లీడర్స్ ఒక ప్రొడక్ట్ మర్చిపోయాను అని. ఫస్ట్ స్టార్ట్ చేయాల్సిందే అది. డైలీ మాయిశ్చరైజర్. డీప్ క్లెన్జింగ్ ఆయిల్ వాడినాక బ్రైట్నింగ్ క్రీమ్ పెట్టక ముందు డైలీ మాయిశ్చరైజర్ వాడుకోవాలి. ఈ ఎండాకాలంలో ఎక్కువగా వాడుకోవాలి. ఎందుకనంటే ఎండాకాలంలో మనం వాటరు ఎంత తాగినా గాని మన స్కిన్ పొడిబారిపోతా ఉంటది. ఇది స్కిన్ మొత్తానికి వాడుకోవాలి. ఓన్లీ ఫేస్ మీద కాదు. స్కిన్ మొత్తానికి కాళ్ళకి, చేతులకి, నెక్‌కి, ఫేస్‌కి, లిప్స్‌కి మొత్తం వాడుకోవచ్చు. ఇది ఒక ట్యాన్ ప్యాక్ లాగా పనిచేస్తది. ఒక దీంట్లో
దీంట్లో మ్యాంగో బటర్ కలపడం వల్ల ఒక మాయిశ్చరైజర్ లాగా మనకు వర్క్ అవుతది. మనకి స్కిన్ మీద ఉన్న ట్యాన్ చాలా మందికి ఓన్లీ చిన్నపిల్లలకి, మళ్ళీ పెద్ద పిల్లలు ట్రై చేశారు. 18 సంవత్సరాల లోపల వాళ్ళకి, స్కూల్‌కెళ్ళే వాళ్ళకి చాలా మందికి నేను ఈ మాయిశ్చరైజర్ ప్రిఫర్ చేశాను. చాలా మందికి ట్యాన్ తగ్గిందని నాకు రిజల్ట్ వచ్చిందనమాట. అంటే ఈ మాయిశ్చరైజర్ వాడడం వల్ల మనకి ట్యాన్ తగ్గుతూ, మనకి ఎండకి రిఫ్లెక్ట్ అవ్వకుండా దీంట్లో కూడా ఎస్‌పీఎఫ్ 15 ఉంది. అంటే ఎస్‌పీఎఫ్ 50 కాదు 15. అంటే కొంత భాగం వరకు, కొంత టైం వరకు మనకి ఎండ నుంచి కంట్రోల్‌నెస్ ఇస్తది. దాంతో పాటు తేమతత్వం ఎప్పుడు ఫ్రెష్‌గా తేమతత్వాన్ని నిలిపి ఉంచతది. బాడీ ఎక్కడైనా సరే చేతులకి, కాళ్ళకి మొత్తం వాడడం వల్ల స్కిన్ ఎప్పుడు మృదువుగా కనిపిస్తది. అంటే సాఫ్ట్‌గా, అంటే టీవీలో వస్తది కదా! సాఫ్ట్ టచ్ అని. అలా సాఫ్ట్‌గా మన స్కిన్ ఉంటది. ఎక్సలెంట్ ప్రొడక్ట్. మై ఫేవరెట్ ప్రొడక్ట్ ఈ మాయిశ్చరైజరు. తర్వాత ఎస్‌పీఎఫ్ 50. ఈ 2 అంటే నాకు చాలా ఇష్టం. నేను రెగ్యులర్‌గా ఎక్కువ శాతం మాయిశ్చరైజర్ నేను పొద్దుగూకులు వాడుతూనే ఉంటాను. నాకు చాలా ఇష్టము. అలానే తెల్లగొస్తానని నేను ఎవరికీ చెప్పను. లోపల ఉన్న కలరు ఇంక్రీజ్ అవుతది ఫేస్ మీద. ఎక్సలెంట్‌గా పనిచేస్తది. జస్ట్ డాట్స్ పెట్టుకొని ఎక్కువ పట్టక్కర్ల. కొంచెం సరిపోతది ఇదైతే. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఆయిలీగా ఉంటది కాబట్టి బాగా స్ప్రెడ్ అవుతది. మనం సర్కిల్ ఇవ్వగానే బాగా ఫేస్ అంతా స్ప్రెడ్ అయ్యి నీట్‌గా వస్తది. ఒక 2, 3 సెకండ్స్ వాడితే ఆరిపోయిద్ది. ఏదైనా నేను చెప్పిన ప్రొడక్ట్ ఏదైనా సరే 2, 3 సెకండ్స్ గ్యాప్ ఇవ్వండి. ఎందుకంటే స్కిన్ లోపలికి ఇనికిపోవాలి గాబట్టి. అలా వాడడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. చాలా స్కిన్‌కి సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని చాలా వరకు క్యూర్ అవుతాయి. థాంక్ యూ సో మచ్ లీడర్స్, నన్ను భరించినందుకు ఇంతసేపు. థాంక్ యూ ఆనంద్ సార్. నన్ను మీ జూమ్‌కి ఇన్వైట్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. యాక్చువల్‌గా నిన్న ఒక మాట అన్నారు. అందుకు మాత్రం బాధపడ్డాను. ఎందుకనంటే హెల్ప్ అన్నారు. హెల్ప్ కాదు సార్. మీరంటే నాకు చాలా అభిమానము. సొంత అన్నయ్యలాగా నాకు అనిపిస్తది ఎప్పుడు చూసినా మిమ్మల్ని. మీరెప్పుడు కావాలి అని అన్నా హెల్ప్ అనొద్దు. అమ్మా ఇది చెయ్యి అంటే చేసేస్తాను. మీకు అడిగే హక్కు ఉంది. నాకు చేసే బాధ్యత ఉంది. థాంక్ యూ ఆనంద్ సార్. ఆహ్, థాంక్ యూ సాయి సార్. ఈ జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్క లీడర్‌కి థాంక్స్ అండి. నేను చెప్పిన ప్రొడక్ట్ యూజ్ చేసి వాడించండి. మంచి రిజల్ట్ వస్తది. థాంక్ యూ అండి. సార్ సాయి సార్. థ్యాంక్ యూ ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఈరోజు చాలా వండర్ఫుల్ సెక్షన్ ఇచ్చారు మేడం. రియల్గా హార్ట్ఫుల్గా చెప్తా ఉన్నాము. ప్రతి ప్రోడక్ట్ గురించి కూడా చాలా క్లియర్గా, క్లారిటీగా, అర్థమయ్యే రీతిలో చాలా క్లారిటీగా చెప్పారు. వాస్తవంగా అయితే నాకైతే పర్సనల్గా నాకైతే ఈ బ్యూటీ ప్రోడక్ట్ ఒకటి కూడా అర్థం కాదు. మీరు చెప్పిన ప్రతి ఓడు కూడా ప్రతి ప్రోడక్ట్ గురించి చాలా క్లియర్గా అర్థమైంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. అను సార్, థాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సాయి సార్. ఎస్, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ నాగలక్ష్మి మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నిజంగా మీరు మన ఎలా కొండేపు అనిపించింది? టీంలోనే ఎలా అనిపించడం ఏం లేదమ్మా. మన కొండేపు టీంలోనే చాలా వండర్ఫుల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి మీరు బ్యూటీ మీద. ఎందుకంటే మీరు ఆల్రెడీ బ్యూటీషియన్. రెండోది అవును సార్. ఎవరికైనా కానీ మొత్తం సబ్జెక్ట్ కాదు కానీ ఎంతవరకు అర్థమవుతుంది, ఎంతవరకు చెప్తే బాగుంటుంది చెబుతారు కాబట్టి నేను మిమ్మల్ని అడిగాను. హెల్ప్ అని ఓకే ఎందుకన్నానంటే సార్. నిజంగానే ఈ రోజు మన నెట్వర్క్ మాత్రం ప్రతి ఒక్క లీడర్ కూడా బిజీ. నిన్న మీరు నంద్యాలలో ఉన్నారు, అవును సార్. అంతకుముందు నేను ఒంగోలు, ఇట్లంతా కూడా బిజీగా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరి టైం ఇంపార్టెంట్. అది కూడా లీడర్ టైం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. అందుకే టైం అడిగాను. అవును కానీ సార్. నేను అడగగానే కాదనకుండా నువ్వు చాలా మందికి మన టీంలో హెల్ప్ చేసినందుకు లాస్ట్ టైం ఇచ్చిన జూమ్కి చాలా మందికి క్లారిటీ వచ్చింది. బట్ అది వెంటనే రిపీట్ చేస్తే ఇంకొంచెం గుర్తుంటుందని ఒకటి. రెండో విషయం ఏమంటే నేను ఓకే అడిగిన సార్. లీడర్స్ బిజినెస్ ఎట్లన్నా కానీ ఇప్పుడు చాలా మంది మన లీడర్స్ అందరూ కూడా ఎండకి వెళ్తున్నాం. ఎండకి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా మన స్కిన్ ఇది నేను బ్యూటీ ప్రొడక్ట్స్ అని ఫస్ట్ లో ప్రమోట్ చేయాలి ఎవరికి. అంటే మేకప్ వేసుకోవడం పని కోసం నాకు అవగాహన లేదు వాస్తవంగా బ్యూటీ రంగం మీద. కానీ నాగలక్ష్మి మేడం చెప్పిన జూమ్లో ఏం చెప్పారంటే ఇది ఆరోగ్యం కోసం మాత్రమే, అందం కోసం కాదు. ఇప్పుడు చాలా సార్లు చెప్పి మేడం గమనించండి లీడర్స్, ఇది మీరు కావాల్సిందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. కానీ హెల్తీగా ఉంటుంది, స్మూత్ గా ఉంటుంది, చోటు గట్టిగా ఉంటుంది, డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఈ చెప్పినప్పుడు నేను కూడా ఇంప్రెస్ అయ్యాను. నిజమే కదా, ఇప్పుడు బాడీలోకి మనం తీసుకునే ఫుడ్ అంత అవసరమో స్కిన్ కేర్ కావాలి, జాగ్రత్త పడాలి. జాగ్రత్త చేయాలంటే ఏం చేయొచ్చు అని చూస్తే మేడం చెప్పారు ప్రతి ఒక్క లీడర్ అంటే మీరు బిజినెస్ ఎలా అయినా కానీ దీనిలో ఎస్విఎఫ్ 50++ అని చెప్పారు.
ఖచ్చితంగా ఇది అప్లై చేస్తే మనకి యూవీ రేస్ నుంచి మన స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటది. ఇది మెయిన్ అందరూ వాడేదానికి మనం చేయాలి లీడర్స్. ఇది